This conference will now be recorded. Okay, so in our yesterday's class, we're understanding importance of framework application and importance of implementation application. సో మీ ప్రాజెక్ట్లో మల్టిపుల్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉండొచ్చు అనుకున్నాం కదా. సో దాన్ని టెక్నికల్గా ఏమనాలి, ఇంప్లిమెంటేషన్స్. అండ్ ఏ ఆర్గనైజేషన్లో అయినా ఇంప్లిమెంటేషన్స్ బిజినెస్ జనరేటింగ్. సో ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అన్ని ప్రాపర్గా డిజైన్ చేయడానికి ఫ్రేమ్వర్క్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో ఎవ్రీ ప్రాజెక్ట్లో ఫ్రేమ్వర్క్ అనేది మ్యాండేటరీయా ఆర్ లేకపోయినా వర్క్ అవుతుందా? ఇస్ లైక్ ఫ్రేమ్వర్క్ మ్యాండేటరీ? ఎస్ లేకపోయినా వర్క్ అవుతుంది, బట్ రికమెండెడ్. రికమెండెడ్. So even without framework we can make not mandatory, but based on the project complexity, so framework maintain is kind of strongly recommended. So ఒక ప్రాజెక్ట్ లో ఫ్రేమ్వర్క్స్ ఎన్ని ఉండొచ్చు? మేబీ ప్రాజెక్ట్ చాలా కాంప్లికేటెడ్ అనుకోండి, సో యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ ఆల్సో, రైట్? ఓకే, సో ఈ ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ అండ్ మేబీ దాని కింద ఉన్న ఇంప్లిమెంటేషన్ స్ట్రక్చర్, సో దిస్ యాజ్ ఏ హోల్ అప్లికేషన్ స్ట్రక్చర్ అంటాం. సో అప్లికేషన్ స్ట్రక్చర్ మీకు తెలియకపోతే సో డే వన్ మీరు అసలు ఏమీ చేయలేరు, అవునా కదా? సో మేబీ మీ ఆర్గనైజేషన్ ఏబిసి అనుకోండి, ఇట్ కెన్ హ్యావ్ వన్ ఫ్రేమ్వర్క్, రైట్? మెయిన్ ఎఫ్డబ్ల్యూ అనుకోవచ్చు, అండ్ ఇట్ కెన్ హ్యావ్ సంథింగ్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ అండ్ మేబీ సంథింగ్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్, అండ్ దీని కింద 3 ఇంప్లిమెంటేషన్స్ ఉండొచ్చు. మేబీ హియర్ 1 ఇంప్లిమెంటేషన్ అండ్ 1 మోర్ సబ్ ఫ్రేమ్వర్క్, అండ్ దీని కింద ఇంప్లిమెంటేషన్స్ ఉండొచ్చు కదా. యాజ్ ఏ డెవలపర్ ఎస్టర్డే మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, అదేంటంటే సో డే 1 మీరు జాయిన్ అవుతారు కదా, జాయిన్ అయిన తర్వాత మీరు పెగా అప్లికేషన్ లాగిన్ అవ్వాలి కదా. సో హూ ఎవర్ ఈజ్ లాగింగ్ ఇన్ టు పెగా వాళ్ళు టెక్నికల్గా ఏమంటాం? ఆపరేటర్. ఎవ్రీవన్ వాళ్ళు డే 1 లాగిన్ అయ్యి స్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. దే ఆర్ ఆల్సో లైక్ ఆపరేటర్. అండ్ స్ట్రక్చర్ ఇలా క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఈ అప్లికేషన్లోకి డెవలపర్స్ లాగిన్ అవ్వాలా? సో డెవలపర్స్ కూడా ఆపరేటర్స్ ఏనా? సో మనం డెవలప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి? టెస్టింగ్. సో టెస్టింగ్ వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ లాగిన్ అయ్యాక చేయాల్సింది, అంటే టెస్టర్స్ కూడా ఆపరేటర్స్. అండ్ తర్వాత మేబీ రియల్ బ్యాంక్ ఎంప్లాయీస్, రియల్ బ్యాంక్ మేనేజర్స్, whoever using our PEGA application, they are to be called as operators. Okay, generally operators. And that to real users ఉంటారు కదా, రియల్ యూజర్స్ ఏమనాలి? సిఎస్ఆర్స్. అంటే ఏంటి? కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్. సో ఎవ్రీ టైమ్ ఈ యూజర్ పోర్టల్స్ వాట్ ఎవర్, సో ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ డిజైన్ వైజే మొత్తం బిజినెస్ అంతా రన్ అయ్యాయి. సో ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ ప్రాపర్గా లోడ్ అవ్వకపోతే, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తే, దెన్ you'll be getting lot of escalations from PEGA systems team person అనుకున్నాం. సో ఈ అప్లికేషన్ ప్రాపర్గా డిజైన్ అయ్యిందా లేదా అనేది who can identify or how to identify? Compliance score. Through compliance score. Each and every application ki there will be something called compliance score. So compliance score ఎలా డిసైడ్ అవుతుంది? As I told you, there will be one algorithm. ఏంటది? Rule resolution algorithm. So PEGA application మొత్తం or PEGA సాఫ్ట్వేర్ లో there will be one such powerful algorithm. అది ఏం చేస్తుందంటే, సో మీరు ఇక్కడ యూజ్ చేసే రూల్స్ ఇంకెక్కడైనా యూజ్ చేసినట్లయితే చెక్ చేసుకుంటుంది. సపోజ్ ఇఫ్ దట్ ఈస్ మ్యాచ్డ్, సో బెటర్ టు క్రియేట్ ఇట్ ఇన్ అబోవ్ ఫ్రేమ్వర్క్ అని ఒక వార్నింగ్ లాగా వచ్చి, సో మేబీ మనకి కైండ్ ఆఫ్ స్కోర్ రెడ్యూస్ అవుతుంది. సో విత్ దిస్ నాలెడ్జ్ మీకు ఒక సినారియో చెప్తాను, సో దానికి మీరు ఎలా జస్టిఫై చేస్తారో చెప్పాలి. సపోజ్ ఇప్పుడు మనం ఏబిసి బ్యాంక్ స్టార్ట్ చేసాం. సో ఓన్లీ 1 అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్, లోన్స్ అనుకోండి. సో దీనికి ఫ్రేమ్వర్క్ అవసరమా లేదా? మీరేం చేస్తారు చెప్పండి. సో ఇప్పుడు మీకు ఓన్లీ ఒక ఇంప్లిమెంటేషన్ కావాలి, సో మీరు ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేస్తారా చేయరా? చేస్తాం. స్ట్రాంగ్లీ రికమెండెడ్ కాబట్టి. ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్. సో మేబీ మీకు ఒకటే ఇంప్లిమెంటేషన్ ఉంది, మీరు ఇక్కడే క్రియేట్ చేసుకున్నా మీకు అవుట్పుట్ వస్తుంది, ఆర్ సమ్వేర్ అబోవ్ ఫ్రేమ్వర్క్ లో చేసుకుని ఇక్కడ యూజ్ చేసుకున్న అవుట్పుట్ వస్తుంది. బట్ ఏది బెస్ట్? ఫ్రేమ్వర్క్ ఉండటమా లేకపోవటమా? ఫ్రేమ్వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. సో మేబీ ఒక ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేస్తాము, ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేసి ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ యూజ్ చేస్తాం.
ఇన్ దట్ సినారియో ఆ ఆల్గరిథం నుంచి మీకు ఏం వార్నింగ్స్ రావా? ఆల్గరిథం నుంచి మీకు ఏం వార్నింగ్స్ రావా? సో మీకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇది ఒక ఫ్రేమ్వర్క్ అనుకోండి. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా చేశారు. అండ్ ఇక్కడ దిస్ ఈస్ ఇంప్లిమెంటేషన్ 1, మేబీ ఇంప్లిమెంటేషన్ 2, ఇంప్లిమెంటేషన్ 3. ఇది క్రెడిట్ కార్డ్ అనుకోండి. సో ఇక్కడ రిలేటెడ్ థింగ్స్ అన్ని మేబీ క్రెడిట్ కార్డ్ టైప్, క్రెడిట్ కార్డ్ అమౌంట్, ఇవన్నీ ఎక్కడ చేస్తారు? ఇక్కడేనా I1. సో అలా కాకుండా మీరు ఫ్రేమ్వర్క్ లో చేసి ఇక్కడ యూజ్ చేస్తే అవుట్పుట్ వస్తుందా? అవుట్పుట్ వస్తుందా లేదా? ఫస్ట్ చెప్పండి. అవుట్పుట్ వస్తుంది. ఎందుకు కరెక్ట్ కాదు? సో ఎందుకు కరెక్ట్ కాదు? సో అంటే ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేసినవి మీరు మల్టిపుల్ ప్లేసెస్ లో చేయలేనప్పుడు వాట్ ఫర్ క్రియేటింగ్ ఇట్ ఇన్ ఫ్రేమ్వర్క్? సో ఇక్కడ కూడా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకు ఇంప్లిమెంటేషన్ ఒకటే ఉంది, ఫ్రేమ్వర్క్ ఉంది. సో మీకు సంథింగ్ రీయూజబుల్ అనిపించే ఇక్కడ చేసుకుంటున్నారు, బట్ అది మీరు ఒకటే ఇంప్లిమెంటేషన్ కాబట్టి ఇక్కడ యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఉన్న వార్నింగ్ ఇక్కడికి రాదా? గాట్ మై క్వశ్చన్? ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేశారు, ఓన్లీ వన్ ఇంప్లిమెంటేషన్ వల్ల యూజ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మీకు వార్నింగ్ వస్తుందా? కాంప్లైంట్ స్కోరింగ్ రెడ్యూస్ అయిందా? సో ఇక్కడ కూడా క్రియేట్ చేసిన ఒక ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు సో సేమ్ ఆల్గరిథమే కదా, అక్కడ కూడా సేమ్ వార్నింగే కదా. సో కాంప్లైంట్ స్కోర్ 90 వచ్చేస్తే ఈజ్ దిస్ రియల్లీ కరెక్ట్? సో ఆన్లైన్ లో సమ్ డిస్టర్బెన్స్ సో క్వశ్చన్ అర్థమైందా? చెప్పండి. సో ఈ కేసులో మీకు ఒకటే ఇంప్లిమెంటేషన్, ఫ్రేమ్వర్క్ చేస్తామని మీరే చెప్తున్నారు. సో ఫ్రేమ్వర్క్ లో చేస్తారు కొన్ని రీయూజబుల్ థింగ్స్, అది ఇక్కడ యూజ్ చేశారు. సో అప్పుడు ఇక్కడ డిటెక్ట్ చేసుకుంటున్న థింగ్స్ స్టెప్స్ ఇక్కడ డిటెక్ట్ అయితే మీకు స్కోర్ 90% వస్తే అప్పుడు మరి ఏం చేస్తారు? ఫ్రేమ్వర్క్ వదిలేసి మొత్తం ఇక్కడే చేసుకోవడం కరెక్టా? మరి ఏం చేయాలి? ఒక అప్లికేషన్ ఉన్నప్పుడు యాక్చువల్ గా స్ట్రాంగ్లీ రికమెండెడ్ అన్నప్పుడు యాక్చువల్ గా కాంప్లైన్స్ స్కోర్ 100% ఉంటుంది, 90% ఉండదు. కరెక్ట్. సో ఇప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్నవి ఇక్కడ ఒక చోట యూజ్ చేస్తే మిస్టేక్ ఐడెంటిఫై అయినప్పుడు ఇక్కడ ఉన్నవి కూడా ఒక చోటే యూజ్ చేసాం. మరి ఇన్ దట్ సినారియో కూడా బై డిఫాల్ట్స్ మనకి తెలుసు, యాజ్ ఎ హ్యూమన్ సిస్టమ్ తెలియదు కదా. సో ఇన్ దట్ సినారియో మేబీ కాంప్లైంట్ స్కోర్ ఎవ్రీ టైం 100% రావాలని లేదు, ఎవ్రీ టైం 100% రావాలని లేదు. సో మేబీ పర్సంటేజ్ కొంచెం తగ్గిన దానికి యాజ్ ఐ టోల్డ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్ ఐడితో వార్నింగ్స్ వస్తాయి. సో మేబీ పర్సన్ 1 వల్ల సమ్ ఇష్యూ వచ్చింది అనుకోండి, సో అతను ఆపరేటర్ ఐడి A1 2 3 4 5 అనుకుంటే ఆపరేటర్ ఐడితో సమ్ వార్నింగ్స్ వస్తాయి. సో ఆ ఆపరేటర్ ఏం చేస్తాడు? హీ హ్యాస్ టు ప్రొవైడ్ సమ్ జస్టిఫికేషన్. సో వీ హ్యావ్ ఓన్లీ వన్ ఇంప్లిమెంటేషన్, సో వీఆర్ మెయింటైనింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రేమ్వర్క్, అలా జస్టిఫికేషన్ చేసుకుంటే నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో వార్నింగ్స్కి జస్టిఫికేషన్ చేసుకోవాలి. మీకు వార్నింగ్కి ఎర్రర్కి చాలా తేడా ఉంటుంది. ఎర్రర్ అంటే బిగ్ మిస్టేక్ అన్నట్టు, వార్నింగ్ అంటే సమ్ కైండ్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అన్నట్టు. సో ఇక్కడ బెస్ట్ ప్రాక్టీస్ సేమ్, ఈ సినారియోలో అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు, మరి ఈ సినారియోలో బెస్ట్ ప్రాక్టీసే కదా. ఫ్రేమ్వర్క్లో చేసి ఫ్యూచర్లో యూజ్ అవుతాయి అనుకునే కదా చేస్తున్నాము. సో ఇలా అన్నమాట. సో అట్ ఏ హోల్ మీకు స్కోర్ అనేది 100% రావాలి, లేకపోతే జస్టిఫికేషన్స్ అయినా ప్రొవైడ్ చేస్తే నో ప్రాబ్లం అట్ ఆల్. ఫైన్. సో మేబీ డే 1 మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే మీకు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్కి యాక్సెస్ ఇస్తారని అనుకున్నాం. గుర్తుందా మీకు ఆ స్టేట్మెంట్? గుర్తుందా? సో దిస్ ఈజ్ సిటీ ఆర్గనైజేషన్, మేబీ మెయిన్ FW, మేబీ బ్యాంకింగ్, మేబీ ఇన్సూరెన్స్, ఇక్కడ I1 I2 మేబీ I3 I4 అనుకోండి. ఓకే. సో యాజ్ అన్ ఆపరేటర్, ఓకే, యాజ్ ఎ డెవలపర్ మీరు సమ్వేర్ లాగిన్ అయి చేయాలి. సో సమ్వేర్ అంటే బ్యాంక్లో యూజ్ చేసేది ఇవేనా, రియల్ టైంలో యూజ్ చేసేవి ఏమైనా కాదా? సో మీకు ఎక్కడ ఫ్రేమ్వర్క్స్ ఎవరైనా బ్యాంక్ వాళ్ళు యూజ్ చేస్తారా? నేను ఒక బ్యాంక్లో క్లర్క్గా జాయిన్ అయితే మేబీ నేను ఇది యూజ్ చేయాలి ఆర్ ఇది యూజ్ చేయాలి ఆర్ దిస్ వన్ అంతే కదా. సో యాజ్ ఎ డెవలపర్ మీరు కూడా ఇంప్లిమెంటేషన్స్లోనే లాగిన్ అవ్వాలి. సో మేబీ నేను మీ మేనేజర్ అనుకోండి, ఐ వాంట్ డెవలపర్ 1 to వర్క్ ఆన్ క్రెడిట్ కార్డ్ పోర్టల్, డెవలపర్ 2 మేబీ ఆన్ లోన్స్ పోర్టల్, డెవలపర్ 3 మేబీ ఆన్ ఇన్సూరెన్స్. ఇలా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్కి మీకు యాక్సెస్ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్కి యాక్సెస్ ఉంది అంటే ఇక్కడ లాగిన్ అవుతారు మీరు, అవునా, ఇక్కడ లాగిన్ అవుతారు. సో ఇన్ దట్ సినారియో మీకు ఒక మాకప్ ఇచ్చారు అనుకోండి, స్క్రీన్ నెంబర్ 1 నుంచి డిజైన్ చేయమన్నారు.
సో అందులో మీకు రీయూజబుల్ అనిపించేవి అబోవ్ ఫ్రేమ్వర్క్లోనే చేస్తారు కదా, అబోవ్ ఫ్రేమ్వర్క్లో చేస్తారు. సో అబోవ్ ఫ్రేమ్వర్క్లో చేయటం అంటే మీరు ఇక్కడ లాగ్ ఆఫ్ అయిపోయి ఇక్కడ లాగిన్ అయి క్రియేట్ చేయటం అని మాత్రం అనుకోవద్దు. ఓకే, అని మాత్రం అనుకోవద్దు. సో టిల్ టుడే మేబీ బిగినర్స్ లైక్ యూ చేసే మిస్టేక్ ఏంటంటే, సో ఇంప్లిమెంటేషన్కి యాక్సెస్ ఇచ్చిన తర్వాత మీకు ఒక వర్క్ ఇస్తారు కదా, సో మేబీ మీకు ఒక టాస్క్ ఇస్తారు కదా, ఆ టాస్క్లో సార్ ఐ ఫీల్ సంథింగ్ లైక్ రీయూజబుల్, దీనికి అబోవ్ ఫ్రేమ్వర్క్ ఉందని నాకు ఐడెంటిఫై అయింది, సో ఐ వాంటెడ్ టు క్రియేట్ దేర్, కెన్ యూ ప్లీజ్ క్రియేట్ ఆపరేటర్ ఐడి ఫర్ దట్ అప్లికేషన్ అని అడుగుతారు. సో రివర్స్లో మీ మేనేజర్ స్ట్రైట్ అవే ఆర్ యూ రియల్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ నాట్ అని అడిగేస్తారు. అంటే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్స్కి సెపరేట్ యాక్సెస్ అవసరం లేదు. గెటింగ్ మై పాయింట్? సో సెపరేట్ యాక్సెస్ అవసరం లేదు, బట్ మీరు అక్కడే క్రియేట్ చేయాలి. అంతేనా? స్టేట్మెంట్ అదే కదా, ఫ్రేమ్వర్క్స్లోనే క్రియేట్ చేయాలి రీయూజబుల్ థింగ్స్, బట్ ఇక్కడ సెపరేట్ లాగిన్ అవసరం లేదు. మరి ఇక్కడే లాగిన్ అయ్యి అబో థింగ్స్ ఎలా మేనేజ్ చేస్తాం, హౌ టు క్రియేట్, హౌ టు డిలీట్, హౌ టు యూజ్, ఇవన్నీ తెలియాలి. ఓకే, సో ఫర్ దట్ అప్లికేషన్ స్ట్రక్చర్ అనేది మీకు అర్థం అవ్వాలి క్లియర్లీ. అండ్ అప్లికేషన్ స్ట్రక్చర్ మీకు కంప్లీట్గా తెలిసిన తర్వాత, యాజ్ ఐ టోల్డ్ యూ, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది కూడా తెలియాలి కదా. మీ అప్లికేషన్కి వేరే అప్లికేషన్స్ నుంచి హెల్ప్ వస్తుందా, ఆర్ మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారా? సో అంటే మీరు ఇన్పుట్ అప్లికేషన్గా యాక్ట్ చేయొచ్చు, ఆర్ వేరే వాళ్ళు మీకు ఇన్పుట్ అప్లికేషన్గా యాక్ట్ చేయొచ్చు కదా, అవన్నీ ఇంటిగ్రేషన్స్ అంటాం. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే మొత్తం ఇంక్లూడ్ చేయాలి, మొత్తం ఇంక్లూడ్ చేయాలి. సో సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే, ఈ కేసే తీసుకోండి, మేబీ ఇది క్రెడిట్ కార్డ్ పోర్టల్ అనుకుందాం, క్రెడిట్ కార్డ్ పోర్టల్ అనుకుందాం. సో ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్తే, ఆర్ నేను బ్యాంక్లో ఎంప్లాయీని అనుకోండి, సో మీరు ఒక కస్టమర్ లాగా బ్యాంక్ వచ్చారు. సో ఇన్ దట్ సినారియో మేబీ, ఓకే, ఇన్ దట్ సినారియో మీరు ఏమంటున్నారంటే, ఐ వాంట్ వన్ క్రెడిట్ కార్డ్ అంటున్నారు. సో క్రెడిట్ కార్డ్ అంటున్నారు, అండ్ బిఫోర్ దాట్ ఐ హ్యావ్ ఆల్రెడీ లోన్ ఇన్ దిస్ బ్యాంక్ అని కూడా అన్నారు అనుకోండి. సో ప్లీజ్ టెల్ మీ యువర్ లోన్ నెంబర్ అనే ఒక ఆప్షన్ ఉండొచ్చు కదా నాకు. సో లోన్ ఐడి 1234 అని సెర్చ్ చేస్తే, సో మీ లోన్ డీటెయిల్స్ వస్తాయా, మేబీ కార్ లోన్, హోమ్ లోన్, ఆ డీటెయిల్స్ వస్తాయా? అంటే ఈ బటన్ క్లిక్ చేస్తే నాకు సమ్ డేటా వచ్చింది, ఎక్కడి నుంచి? ఆబ్వియస్గా డేటాబేస్, అది మన డేటాబేసేనా? సో ఈ సిటీ బ్యాంక్ ఆర్ ఎస్బీఐ బ్యాంక్ వెళ్తే ఎస్బీఐ బ్యాంక్ డేటాబేస్ నుంచి డేటా వచ్చింది. ఓకే, సో అవర్ ఓన్ డేటాబేస్. అండ్ సమ్ టైమ్స్ ఎలా ఉంటాయంటే, ఆఫ్టర్ దిస్ ఈస్ డన్, మీరు క్రెడిట్ కార్డ్ అడుగుతున్నారంటే వాళ్ళు పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు. ప్లీజ్ టెల్ మీ యువర్ పాన్ కార్డ్ నెంబర్ అంటారు. పాన్ కార్డ్ నెంబర్ సెర్చ్ చేసినప్పుడు యువర్ సిబిల్ స్కోర్ ఈస్ వెరీ పూర్, 400 ఓన్లీ, 500 ఓన్లీ అంటారు. సో ఈ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? బటన్ క్లిక్ చేస్తే ఆర్బీఐ నుంచి వస్తుంది. వచ్చింది, ఎక్కడి నుంచి? థర్డ్ పార్టీ అప్లికేషన్. ఆర్బీఐ థర్డ్ పార్టీ అప్లికేషన్ టూ థింగ్స్ ఉంటాయి, అగైన్ టూ థింగ్స్. అదేమవుతుందంటే, సో మేబీ ఇది మీ ఎస్బీఐ అప్లికేషన్, సో వేర్ పాన్ కార్డ్ నెంబర్ సెర్చ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మన డేటాబేస్ నుంచి హిట్ అయ్యే సినారియో కాదు ఇది. ఓకే, సో థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి హిట్ అవ్వాలి. సో ఇక్కడ 1 2 3 అనేది వీళ్ళకి రీచ్ అయితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డేటాబేసే కదా అల్టిమేట్గా ఉండేది, వాళ్ళ డేటాబేస్తో వాళ్ళు హిట్ చేసి మనకి రెస్పాన్స్ ఇస్తారు. సో మేబీ మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి. అండ్ సమ్ టైమ్స్ ఎలా ఉంటాయంటే, ఆన్ క్లికింగ్ ఆన్ ది సబ్మిట్ బటన్, ఈ 1 2 3 అనేది డైరెక్ట్గా మనం థర్డ్ పార్టీ డేటాబేస్కి హిట్ అయ్యి అక్కడి నుంచి రెస్పాన్స్ తెచ్చేసుకుంటాం. సో ఎక్స్టర్నల్ డేటాబేస్ ఇంటిగ్రేషన్స్ అంటారు. ఓకే, సో మీ ఆర్గనైజేషన్ మొత్తంలో ఎక్స్టర్నల్ డేటాబేస్ ఇంటిగ్రేషన్స్ ఉంటే ఇంక్లూడ్ చేయాలి, ఎక్స్టర్నల్ అప్లికేషన్తో ఇంటిగ్రేషన్స్ ఉంటే ఇంక్లూడ్ చేయాలి, మన ఇంటర్నల్ డేటాబేసెస్ ఉంటే ఇంక్లూడ్ చేయాలి, మేబీ మీరు ఎంతమందికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ ఇంక్లూడ్ చేయాలి. అవన్నీ యాజ్ అన్ ఇండివిజువల్గా మీరు ఎక్స్ప్లోర్ చేయడం పాసిబుల్ కాదు. సో యూ హ్యావ్ టు గెట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఫ్రమ్ యువర్ మేనేజర్. బట్ మన అప్లికేషన్ స్ట్రక్చర్ మాత్రం మనం లాగిన్ అయ్యి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మన స్ట్రక్చర్ సమ్వేర్ ఇలాగ ఉంటుంది, అవునా కదా? మీరు ఇక్కడ లాగిన్ అయ్యారు, సో మన స్టేట్మెంట్ ఏంటంటే, మీరు ఇక్కడ లాగిన్ అయితే చాలు, అబోవ్ పేరెంట్లో కంప్లీట్ కంట్రోల్ వచ్చేసినట్టే. ఓకే, ఇక్కడ కూడా కంప్లీట్ కంట్రోల్ వచ్చినట్టే. సో మీకు ఎంత కంట్రోల్ వచ్చిందంటే మీరు ఇక్కడ లాగిన్ అయిన తర్వాత పేరెంట్స్ని ఈజీగా చూడవచ్చు, అవునా?
సో అప్లికేషన్ స్ట్రక్చర్ ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మాత్రం యూ హ్యావ్ టు గెట్ ఇట్ లైక్ వర్డ్ డాక్యుమెంట్ ఆర్ పీడిఎఫ్ డాక్యుమెంట్ లాగా అన్నమాట. సో దిస్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఓకే, క్లియర్ ఎవరీవన్ సో ఫార్? ఆన్లైన్ వాళ్ళు ఎవ్రీవన్ క్లియరా? చెప్పండి. Yes. Yes. సో డే 1 మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత సో మీకు ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుందంటే ల్యాప్టాప్ ఇష్యూ చేస్తారు, అవునా? సో ల్యాప్టాప్ ఇష్యూ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏమవుతుంది? మేబీ ల్యాప్టాప్ ఇష్యూ చేస్తారు. ల్యాప్టాప్ ఇష్యూ చేసిన తర్వాత ఈ లాగిన్ పేజ్ రావాలి. సో ఈ లాగిన్ పేజ్ రావడానికి మన పర్సనల్ ల్యాప్టాప్లో ఒక ప్రాసెస్, ఆఫీస్ ల్యాప్టాప్లో ఒక ప్రాసెస్. సో ఇక్కడ మనం నేర్చుకుంటున్న ప్రాసెస్ మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడితే మీరు ఎక్స్పీరియన్స్డ్ కాదు అని 1 సింగిల్ మినిట్లో అర్థమైపోతుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ టు టాక్, వాట్ నాట్ టు టాక్. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు ఇది పర్సనల్ ల్యాప్టాప్. ఇక్కడ ఈ స్క్రీన్ రావడానికి సమ్ కాన్ఫిగరేషన్స్ కావాలి. సో ల్యాప్టాప్కి ఈ షుడ్ బి హ్యావింగ్ మినిమమ్ 8 GB ర్యామ్. మీలో ఎవరికైనా ఓల్డ్ ల్యాప్టాప్ ఉంది అనుకోండి, 4 GB ఆర్ 2 GB ఆర్ 6 GB, దెన్ మీరు ఏం చేయాలంటే మీ ల్యాప్టాప్లో ఎక్స్పాండబుల్ ర్యామ్ స్లాట్ ఉందో లేదో చూసుకోండి. ఓకే, మీరు నియరెస్ట్ ల్యాప్టాప్ సర్వీస్ తీసుకెళ్ళినా వాళ్ళు చెక్ చేస్తారు. సో మేబీ 4 GB అయితే ఇంకొక స్లాట్ ఉంటే కనుక ప్లస్ 4 GB వేసుకుని టోటల్ 8 GB అయ్యేలా చేసుకోండి. ఇట్ విల్ టేక్ అరౌండ్ 1500 రూపీస్ అరౌండ్. ఓకే, లేదు మీకు స్లాట్ లేకపోతే సో దీన్నే మీరు డైరెక్ట్ ఇది రిమూవ్ చేసేసి 8 GB లాగా డైరెక్ట్గా వేస్తారు. సో వాట్ ఎవర్ మినిమం 8 GB ఉండేలాగా చూసుకోండి. సపోజ్ 8 GB కూడా లేదు, 4 GB ఉంది అనుకోండి, అండ్ మీకు హార్డ్ డిస్క్ టైప్ ఉంటుంది. ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ ఉంటాయి కదా, హార్డ్ డిస్క్ టైప్ HDD, SSD ఇలా 2 ఉంటాయి. సో మీ ల్యాప్టాప్ మేబీ 3 years బ్యాక్ కన్నా ఓల్డ్ అయితే మోస్ట్లీ మీ ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ టైప్ ఇది ఉంటుంది. లేదు లేటెస్ట్గా రీసెంట్గా కొంటే కనుక మీకు ఇది ఉంటుంది. సో ఇది ఉంటే మీకు చాలా స్పీడ్గా ఉంటుంది, మొత్తం ప్రాసెసింగ్ అంతా చాలా స్పీడ్గా ఉంటుంది. సో లేకపోతే మీరు ఇది కూడా బయట అప్గ్రేడ్ చేయించుకోవచ్చు. ఇట్ విల్ టేక్ అరౌండ్ 2000 అయితే బేస్డ్ ఆన్ ద కెపాసిటీ. సో ఫైనల్ ఏంటంటే 8 GB ప్లస్ HDD ఆర్ SSD ఉన్నా చాలు. ఆర్ 4 GB మీరు కావాలి అని అనుకుంటే అప్పుడు ఆబ్వియస్గా SSD ఉంటే చాలా స్పీడ్గా ఉంటుంది. బట్ ఓవరాల్గా సమ్ కాంబినేషన్ చూసుకోండి, పర్ఫెక్ట్గా ఉండేలా చేయాలి. సో దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్, ర్యామ్ కెపాసిటీ. అండ్ తర్వాత మీరు పెగా ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. ఇన్స్టాల్ చేసుకోవాలంటే సమ్ ఫైల్ నేను ఇస్తాను మీకు. సో ఆ ఫైల్ అలోన్ మీకు 5 GB మెమరీ ఉంటుంది. మీరు అది మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మేబీ మీరు 3 ప్రాజెక్ట్స్, మీరు ప్రాక్టీస్కి 4 more ప్రాజెక్ట్స్ ఇలా చాలా చేస్తూ ఉంటారు. అంటే ఓవరాల్గా మీ ల్యాప్టాప్లో 20 GB స్పేస్ అని ఉండేలా చూసుకోండి మినిమం. ఓకే, సో స్పేస్ ఫిల్ అవ్వకుండా మినిమం 20 GB స్పేస్ అని ఉండాలి. అండ్ థర్డ్ థింగ్ మీ ల్యాప్టాప్లో విండోస్ అయితేనే ఇట్ విల్ వర్క్. మేబీ మీరు ఎవరైనా యాపిల్ ల్యాప్టాప్ యూస్ చేస్తే సో ఇప్పుడు నేను ఇచ్చే పెగా సాఫ్ట్వేర్ డైరెక్ట్గా సపోర్ట్ చేయరు. సో దిస్ ఈజ్ నాట్ మ్యాక్ సపోర్టెడ్. సో మీరు మ్యాక్ యూస్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే సో మ్యాక్లోనే మళ్ళీ మీరు VMware లేకపోతే థర్డ్ పార్టీ RDC లాంటివి ఇన్స్టాల్ చేసుకుని అందులో విండోస్ వేసుకుని విండోస్లో పెగా చేసుకోవాలి. సో పెగా అనేది ఓన్లీ విండోస్కే సపోర్టెడ్. సో మ్యాక్తో కూడా సపోర్ట్ చేయించవచ్చు, బట్ ఎక్స్ట్రా రౌండ్ అబౌట్ ప్రాసెస్ లాగా ఉంటుంది. అండ్ విండోస్లో కూడా విండోస్ 10 ఆర్ 11 అయితే స్ట్రాంగ్లీ రికమెండెడ్. మేబీ మీరు విండోస్ 7 ఆర్ 8 యూస్ చేస్తే పెగా విల్ వర్క్, బట్ డేటాబేస్ విల్ నాట్ బి సపోర్టెడ్ ఎవ్రీ టైమ్. సమ్ టైమ్ ఇష్యూస్ వస్తాయి. సో మేబీ బెటర్ టు అప్గ్రేడ్ టు విండోస్ 10 ఆర్ 11. ఓకే, అండ్ మేక్ ష్యూర్ యూ షుడ్ బి హ్యావింగ్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. 99% 64-bit ఉంటుంది. మీరు స్పెసిఫిక్గా చెక్ చేయక్కర్లేదు, 99% ఉంటుంది. బెటర్ ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి. అండ్ అదర్ థింగ్ ఏంటంటే మీ ల్యాప్టాప్ ఆర్ నేను ఇప్పుడు ఇచ్చే మీకు పెగా ఫైల్ ఏదైతే ఉంటుందో సో పెగా ఇన్స్టాల్ అవుతున్నప్పుడు సో దానిలో సర్వర్స్ ఇన్స్టాల్ అవుతాయి, జావా వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది, డేటాబేస్ ఇన్స్టాల్ అవుతుంది, అన్నీ ఇన్స్టాల్ అవుతాయి. అండ్ ఇన్ దట్ సినారియో మీరు మీ ల్యాప్టాప్లో ఆల్రెడీ వేరే డేటాబేస్ అనుకుంటే
దెన్ పోర్ట్ మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేబీ అదర్ వర్షన్స్ ఆఫ్ జావా ఉంటే దెన్ ఎనీవే అది కూడా క్లాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ రిమూవ్ ఎనీ వర్షన్ ఆఫ్ జావా ఆర్ ఎనీ వర్షన్ ఆఫ్ డేటాబేస్. మీరు యూస్ చేయకపోతే ఇవన్నీ స్ట్రైట్ అవే రిమూవ్ చేసేసేయండి. ఓకే, సో దెన్ యూ కెన్ స్ట్రైట్ అవే ఇన్స్టాల్ పెగా. సో దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ మీకు ఒక వీడియో ఇస్తాను, చాలామంది పింగ్ చేసిన వాళ్ళకి ఇచ్చాను. సో ఇఫ్ నాట్ జస్ట్ మెసేజ్ మీ, ఒక వీడియో ఉంటుంది. సో ఈ థింగ్స్ మొత్తం అన్నీ అందులో ఉంటాయి, డోంట్ వరీ. ఓకే, మీరు మిస్ అయ్యేది ఏమి ఉండదు, ఒక పాయింట్ కూడా. సో ఒక డీటెయిల్డ్ వీడియో ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటుంది. సో ఈ హోల్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇన్స్టలేషన్ అవుతుంది. ఇన్స్టలేషన్ మేబీ ఇట్ విల్ టేక్ అరౌండ్ 20 minutes మినిమం, మీ ల్యాప్టాప్ స్పీడ్గా ఉంటే. సో 20 minutes to 40 minutes కూడా పడుతుంది. 40 minutes అయినా ఇన్స్టాల్ అవ్వట్లేదంటే యూ హ్యావ్ టు స్టిల్ వెయిట్, నో డౌట్. సో మొత్తం ఇన్స్టలేషన్ అయిన తర్వాత మీకు పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయిందా లేదా అని తెలియడానికి మీ డెస్క్టాప్ ఉంటుంది కదా, మీ డెస్క్టాప్ మీద 3 ఐకాన్స్ వస్తాయి. 3 ఐకాన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో అదేంటంటే స్టార్టప్ అని ఒక ఐకాన్, ఓకే, లాగిన్ అని ఒక ఐకాన్, అండ్ షట్ డౌన్ ఇది ఒక ఐకాన్, షట్ డౌన్. అండ్ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అంతా పర్సనల్ ఎడిషనే. ఇక్కడ ఒక్క ప్రాసెస్ అయినా రియల్ టైంలో మాట్లాడారా, మీరు ఎంత టెక్నికల్గా స్ట్రాంగ్ అయినా రెండో రోజు నుంచే డౌట్ వస్తుంది వాళ్ళకి. ఇదంతా ఓన్లీ పర్సనల్ ఎడిషన్లోనే. ఓకే, ఫైన్. సో వీఆర్ ట్రైంగ్ టు డూ ఎవ్రీథింగ్ మాన్యువల్లీ ఆన్ ఫర్ అవర్ ఎండ్. సో మొత్తం పర్ఫెక్ట్గా అయిన తర్వాత మీకు అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే డెస్క్టాప్ మీద 3 ఐకాన్స్ రావాలి. సో నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారంటే స్టార్టప్ అంటే నథింగ్ బట్ పెగా సర్వర్ని స్టార్ట్ చేయాలి. సో దీని మీద డబల్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక బ్లాక్ విండో రన్ అవుతుంది. సో బ్లాక్ విండో రన్ అయిన తర్వాత మినిమం ఒక 5 minutes వరకు వెయిట్ చేయాలి. సో మినిమం 5 to 10 minutes, ఫస్ట్ టైం కాదు మీదైతే ఒక 10 minutes అయినా అలా వదిలేసి వెయిట్ చేయండి. అండ్ తర్వాత మీరు ఆ సర్వర్ని క్లోజ్ చేయకూడదు, చాలామంది చేసేది అదే, ఆ బ్లాక్ విండో మాత్రం క్లోజ్ చేయకూడదు, జస్ట్ మినిమైజ్ చేసుకోవాలి. సో ఓపెన్ ఇట్, వెయిట్ ఫర్ 10 minutes అండ్ దెన్ అలా వదిలేసేయాలి. మినిమైజ్ చేసిన తర్వాత అంటే సర్వర్ రన్ అయ్యి మొత్తం అన్ని ట్రిగ్గర్ అయ్యాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ లాగిన్ మీద డబల్ క్లిక్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా మీకు బ్రౌజర్లో మీ డిఫాల్ట్ బ్రౌజర్ ఏదో ఉంటుంది కదా, బ్రౌజర్లో ఈ పేజ్ వచ్చేస్తుంది. దట్స్ ఇట్, బ్రౌజర్లో ఈ పేజ్ వస్తుంది. సో మీరు పెగా యూస్ చేసుకుందాం అనుకుంటున్న ఎవ్రీ సెకండ్ వరకు ఇది రన్ అవుతూనే ఉండాలి. మీరు ఇది క్లోజ్ చేస్తే మీకు పెగా రాదు, లాగిన్ పేజ్ వచ్చింది కదా క్లోజ్ చేసేద్దాం అనుకో. ఓకే, సో దిస్ ఈస్ లైక్ సర్వర్ టు బి కంటిన్యూస్లీ రన్నింగ్ అప్. మేబీ ఈ లాగిన్ పేజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఇవన్నీ అర్థమవుతాయి. అంటే మీరు పెగాలో లాగిన్ అయిన తర్వాత మొత్తం వర్క్ అంతా చేసుకుంటారు. సో వర్క్ అయిపోయింది అనుకోండి, సో మీరు ఇంకా షట్ డౌన్ చేద్దాం అనుకుంటున్నారు. సో షట్ డౌన్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సర్వర్ని షట్ డౌన్ చేయాలి, అంటే బ్లాక్ విండో షట్ డౌన్ చేయాలి. సో సర్వర్ షట్ డౌన్ అంటే యూ షుడ్ నెవర్ క్లోజ్ దిస్ విండో డైరెక్ట్లీ. సో ఇది ఎప్పుడు డైరెక్ట్గా క్లోజ్ చేయకూడదు. ఏం చేయాలి, డెస్క్టాప్ మీద ఈ ఐకాన్ డబల్ క్లిక్ చేస్తే ఇంకొక బ్లాక్ విండో వస్తుంది. ఫస్ట్ రన్నింగ్లోనే ఉంటుంది, ఇంకొకటి వస్తుంది. అదేం చేస్తుంది, ఇట్ విల్ ట్రై టు క్లోజ్ ఆల్ ద ట్రిగ్గర్డ్ రూల్స్. అంటే ఫస్ట్లో ఉన్న బ్లాక్ విండో ఆటోమేటిక్గా 1 minute క్లోజ్ అయిపోతుంది. సో ఓవరాల్గా 2 బ్లాక్ విండోస్ క్లోజ్ అవుతాయి. సో మీ పెగాని షట్ డౌన్ చేసినట్టు. తర్వాత మీరు యాజ్ యూజువల్గా ల్యాప్టాప్ షట్ డౌన్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలి, ల్యాప్టాప్ ఆన్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ స్టార్ట్ క్లిక్ చేయాలి, wait for 10 minutes. So do not close it and click on this one. After 10 minutes click on this one and తర్వాత మీరు లాగిన్ అవ్వటం యాజ్ యూజువల్. దెన్ క్లిక్ ఆన్ షట్ డౌన్, దెన్ క్లోజ్ ద ల్యాప్టాప్. ఇది రొటీన్ ప్రాసెస్. అండ్ దట్ టు ఇది చాలామంది ల్యాప్టాప్స్ని షట్ డౌన్ కూడా చేయరు. నేను చేయను, ఆల్మోస్ట్ లైక్ 6 monthsకి ఒకసారి ఎప్పుడు అవుతుంది అంతే. సో ల్యాప్టాప్ షట్ డౌన్ కూడా చేయగలరు. సో స్ట్రైట్ అవే స్లీప్ మోడ్లో హైబర్నెట్ మోడ్లో పెట్టేస్తే సో సర్వర్ ఎనీవేర్ రన్నింగ్లోనే ఉంటుంది కాబట్టి యూ నీ నాట్ వరీ, ఆటోమేటిక్గా క్లోజ్ చేసేసాను. సో ల్యాప్టాప్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, సర్వర్ కూడా కంటిన్యూస్గా రన్ అవుతుంది అండ్ ఇన్ టైం స్లీప్ అవుతూ వస్తుంది. సో మీకు బ్యాటరీ డిశ్చార్జ్ అవటం కానీ ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు.
సో మేబీ మీ ల్యాప్టాప్ వేరే వాళ్ళకి ఇద్దరు ముగ్గురు యూస్ చేస్తున్నాను అనుకుంటే దెన్ యూ కెన్ థింక్ అబౌట్ దాట్. బట్ పర్సనల్ ల్యాప్టాప్ అయితే యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఇట్ ఆల్సో, నాట్ ఎ ప్రాబ్లం. ఫైన్. సో ఓవరాల్గా ప్రాసెస్ అర్థమైందా? జస్ట్ బేసిక్ థింగ్స్ వరకు. అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఈ సండే కల్లా ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ల్యాప్టాప్ని రెడీ చేసుకోవాలి. ల్యాప్టాప్ రెడీగా ఉంటే ప్రాబ్లమే లేదు. ఒకవేళ ల్యాప్టాప్ లేకపోతే సో ఈ సాటర్డే అండ్ సండే సో ఈ హార్డ్వేర్ వర్క్ మీద వర్క్ చేయాలి. అండ్ ప్రొవైడెడ్ ఈ ఇన్స్టలేషన్ కూడా అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇన్స్టలేషన్ అయ్యేలాగా కూడా ప్లాన్ చేసుకోండి. సో ఎవరైతే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ జస్ట్ నాకు మెసేజ్ చేస్తే మీకు ఆ ఫైల్, ఆ వీడియో, ఆ డాక్యుమెంటెడ్ స్టెప్స్ అన్నీ వస్తాయి. సో యూ కెన్ ఫాలో దాట్. అండ్ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఎర్రర్ వచ్చినా సో యూ కెన్ జస్ట్ పుట్ ద స్క్రీన్ షాట్ అండ్ గెట్ దట్ డన్. సో ఆఫ్లైన్ వాళ్ళు అయితే మీరు స్ట్రైట్ అవే రేపైనా ల్యాప్టాప్ తెచ్చుకోవచ్చు. ఐ విల్ హెల్ప్ దాట్. అండ్ అక్కడ ఆ వీడియోలో మీకు చాలా చాలా స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు రిమూవ్ ఎనీ అదర్ వర్షన్ ఆఫ్ పెగా అనేది ఉంటుంది. సో మీ ల్యాప్టాప్ ఆల్రెడీ పెగా ఉంటే ఫస్ట్ అది రిమూవ్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ యూ హ్యావ్ టు రిమూవ్ యాంటీవైరస్ అని ఉంటుంది. ఇలా కొన్ని స్టెప్స్ ఉంటాయి. మీరు ఆ స్టెప్స్ మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. సో స్ట్రిక్ట్గా ఫాలో అవ్వకుండా మేబీ క్లాస్ ఇప్పుడు 10 minutesలో ఏం చెప్పానో సో ఆ నాలెడ్జ్తో చేస్తే అవుట్పుట్ రాదు, ఐ మీన్ లైక్ ఇన్స్టాల్ అవ్వదు. ఓకే, సో బెటర్ యూ వాచ్ దట్ వీడియో వెరీ స్ట్రిక్ట్లీ, దెన్ ఓన్లీ యూ ట్రై. ఓకే, సో మీరు ఒక స్క్రీన్ షాట్ పెడితే నాకు క్లియర్గా అర్థమవుతుంది మీరు అసలు వీడియో చూసారా చూడదని కూడా అర్థమైపోతుంది. ఓకే, ఫస్ట్ వాచ్ దట్ వీడియో. సో ఇంకా ప్రాబ్లమ్గా ఏమన్నా ఉంటే సో మీరు ఆఫ్లైన్ వాళ్ళు తెచ్చేసుకోండి ల్యాప్టాప్, ఆన్లైన్ వాళ్ళని మెసేజ్ పెట్టండి. సో ఈ హోల్ ప్రాసెస్ ఓన్లీ ఫర్ పర్సనల్ ఎడిషన్. ఓకే, సో డే 1 మీరు ఈరోజు కంపెనీలో జాయిన్ అవుతారు. కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తారు కదా. సో ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి అంటే ఇక్కడున్న నాలెడ్జ్తో మీరు ఏం చేస్తారు, సార్ మై ల్యాప్టాప్ ఈజ్ ఓన్లీ 4 GB, అవునా. సో మై ల్యాప్టాప్ ఈజ్ నాట్ హ్యావింగ్ లైక్ Windows 11 ఆర్ SSD లేదు, ఆర్ నేను ఈ వర్షన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటి థింగ్స్ మీరు ఏది మాట్లాడినా చాలా చాలా సిల్లీగా ఉంటుంది. ఓకే, మీరు ఎక్స్పీరియన్స్డా కాదా, సో ఎందుకంత ఎక్స్పీరియన్స్ పెట్టారని ఇలా ఫేక్ రిలేటెడ్గా అర్థమవుతుంది. సో రియల్ టైంలో ఏమవుతుంది అంటే సో మేబీ దిస్ ఈజ్ యువర్ సిటీ క్లయింట్ అనుకోండి, ఆర్ లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. సో ఇక్కడ సర్వర్ రన్ అవుతుంది కదా. సో మీ కేసులో అయినా రేపటి నుంచి సర్వర్ రన్ అవుతూ ఉంటుంది. సర్వర్ రన్ అయిన తర్వాత డెస్క్టాప్ మీద లాగిన్ ఐకాన్ ఉంటుంది అనుకుందాం. లాగిన్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నా ల్యాప్టాప్లో యూఆర్ఎల్ ఓపెన్ అయిపోయిందా, అంతే కదా, యూఆర్ఎల్ ఓపెన్ అయింది. సో ఈ బ్లూ పేజ్ ఇక్కడ నుంచి మీకు ఆఫీస్లో సేమ్, ఇక్కడ కూడా సేమ్. అండ్ ఇది ఎలా వస్తుంది అనేది మాత్రం ప్రాసెస్ డిఫరెంట్. సో ఈ పర్టికులర్ యూఆర్ఎల్ నేను మీకు వాట్సాప్లో పంపించాను అనుకోండి, మీరు మీ ల్యాప్టాప్లో హిట్ చేస్తే వస్తుందా? నేను యూఆర్ఎల్ యాజ్ ఇట్ ఈజ్ నేను మీకు ఇస్తాను, వాట్సాప్లోనో గ్రూప్లోనో పెడతాను. సో మీరు మీ ల్యాప్టాప్లో కాపీ పేస్ట్ చేసుకుంటే మీకు ఈ బ్లూ పేజ్ వస్తుందా? వస్తుందా రాదు? రాదు. ఎందుకు? ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి. ఓకే, నేను ఇదే కాపీ చేసుకొని వేరే బ్రౌజర్ ఓపెన్ చేస్తాను అనుకోండి, ఎడ్జ్ కానీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ, లేదంటే మొజిల్లా కానీ, ఓపెరా, వాట్ ఎవర్, అందులో కాపీ పేస్ట్ చేస్తే నాకు బ్లూ పేజ్ వస్తుందా రాదా? వస్తుందా రాదా? Yes sir, it will work out. It will work. Okay. So what are you understanding? Maybe ఇది నా ల్యాప్టాప్, నా ల్యాప్టాప్లో సర్వర్ రన్ అవుతుంది. అండ్ ఆ సర్వర్ రేంజ్లో అంటే ఆ ల్యాప్టాప్ రేంజ్లో ఏ బ్రౌజర్లో ఉన్నా హిట్ అవుతుందా, అంతే కదా. సో ఇదే లింక్ నేను మీకు ఇచ్చాను అనుకోండి, అంటే మీ సర్వర్ వేరు కదా, అంటే ఈ సర్వర్ మీ దానిలో రన్ అవ్వట్లా, ఇక్కడ మీకు లింక్ ఇచ్చినంత మాత్రం మీకు ఏమి రాదు. సో విత్ దిస్ నాలెడ్జ్ రియల్ టైంలో ఏం జరుగుతుందో మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు. సో రియల్ టైంలో సిటీ వాళ్ళు కదా ఫస్ట్ లైసెన్స్ పర్చేస్ చేసేది. సో వాళ్ళు పెగా సిస్టమ్స్ దగ్గర నుంచి లైసెన్స్ పర్చేస్ చేస్తారు. మేబీ ఈ టీం మొత్తం యూఎస్ఏలో ఉంది అనుకోండి. సో ఇక్కడ నెట్వర్క్ టీం ఉంటుంది. ఆ నెట్వర్క్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు ఇన్స్టాల్ పెగా, అంటే మనం ఎలా చేస్తున్నామో సో మోర్ ఆర్ లెస్ వాళ్ళు అలా ఇన్స్టాలేషన్ చేస్తారు. సో ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత అంటే సర్వర్ రన్ అవుతుంది కదా మనలాగా,
సర్వర్ రన్ అయితే ఒక యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది అనుకున్నామా, మన కేసులో అదే కదా, యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. అండ్ ఈ యూఆర్ఎల్ ఎవరెవరు యూజ్ చేయగలుగుతారు, ఆ సర్వర్కి కనెక్టెడ్గా ఉన్న వాళ్ళందరూ. సపోజ్ ఇప్పుడు సిటీ క్లయింట్ ఉన్నాడు. సో సిటీ క్లయింట్కి ఇండియా నుంచి ఒక టీం ఉంది, మేబీ ఆస్ట్రేలియాలో ఒక టీం ఉంది, మేబీ జపాన్లో ఒక టీం ఉంది అనుకోండి. సో ఇక్కడున్న యూఆర్ఎల్, నేను ఇండియాలో ఇక్కడ సో కంపెనీలో జాయిన్ అయితే నాకు ఆ బ్లూ పేజ్ వస్తుందా, నాకు ల్యాప్టాప్ ఇస్తారు మా ఆఫీస్ వాళ్ళు, అండ్ యూఆర్ఎల్ కూడా ఇస్తే వాళ్ళు నాకు, నేను హిట్ చేస్తే నాకు లాగిన్ పేజ్ వస్తుందా రాదా, వస్తుంది. Yes, sir, it will. అండ్ ఇక్కడ వాళ్ళు లాగిన్ అయినా ఆస్ట్రేలియా నుంచి ఆ యూఆర్ఎల్ హిట్ చేస్తే వస్తుందా, జపాన్లో నుంచి ఆ సేమ్ యూఆర్ఎల్ హిట్ చేస్తే వస్తుందా. సో ఎందుకు Yes, వస్తుంది, ఆల్ దీస్ ఆర్ కనెక్టెడ్ టు సేమ్ సర్వర్. same servers. Okay, yeah, whatever the URL getting generated, that works only in that server scope ena, server range వరకే. ఓకే, డే 1 మీరు సిటిఎస్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఒక సిటీ ప్రాజెక్ట్ అసైన్ అవుతుంది. తర్వాత మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తారు, అవునా. ఆ ల్యాప్టాప్ మీరు ఏం చేస్తారంటే క్లయింట్ నెట్వర్క్కి కనెక్ట్ అవుతారు. సో మీరు అడగాల్సింది ఏంటి, హౌ టు కనెక్ట్ టు క్లయింట్ నెట్వర్క్ అని అడగాలి కానీ హౌ టు ఇన్స్టాల్ పెగా అని అడగకూడదు. సో ఫస్ట్ క్లయింట్ నెట్వర్క్కి, అంటే సిట్రిక్స్ ఉంటుంది, విపిఎన్ ఉంటుంది, పింగ్ ఐడీస్ ఉంటాయి, చాలా మల్టిపుల్ వేస్ ఉంటాయి. సో ఆబ్వియస్గా క్లయింట్ నెట్వర్క్కి కనెక్ట్ అవుతారు. క్లయింట్ నెట్వర్క్ కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు మీ మేనేజర్తో అడగాల్సింది ఏంటంటే, సో వాట్ ఈస్ ద యూఆర్ఎల్ టు యాక్సెస్ ఆర్ పెగా అని అడగాలి, యూఆర్ఎల్ అని అడగాలి అంతే. సో యూఆర్ఎల్ అడిగితే వాళ్ళు మీకు యూఆర్ఎల్ షేర్ చేస్తారు. అండ్ మేబీ మన డిస్కషన్లో ఇక్కడ లోకల్ హోస్ట్ 8080 అని ఉంటుంది, బట్ రియల్ టైంలో మిగతాదంతా సేమే, మీకు సిటీ డెవ్ ఇలా ఉండొచ్చు అంతే, మిగతాదంతా సేమ్ ఉంటుంది, పిఆర్ సర్వ్లెట్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. సో జస్ట్ ఓవరాల్గా ఒక యూఆర్ఎల్ తీసుకోవాలి. సో యూఆర్ఎల్ తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. ఓకే, అంటే మీ ల్యాప్టాప్లో ఇన్స్టలేషన్ జరిగిందా, మీకు ఎక్కడేమన్నా ఫిజికల్గా ల్యాప్టాప్లో ఇన్స్టలేషన్ జరిగిందా, లేదు. మీరు బ్రౌజర్లో గూగుల్ పేజ్ ఎలా ఓపెన్ చేస్తారో జస్ట్ లైక్ క్లౌడ్ యూఆర్ఎల్ క్లిక్ చేస్తారు అంతే. సో ఆటోమేటిక్గా మీకు అక్కడున్న థింగ్స్ మొత్తం రీడైరెక్ట్ అవుతూ వస్తాయి. సో ఈ మాత్రం దానికి మీ ల్యాప్టాప్ 2 GB అయితే ఏంటి, 10 GB అయితే ఏంటి, అవునా. సో బ్యాక్గ్రౌండ్లో విండోస్ 10 అయితే ఏంటి, మ్యాక్ అయితే ఏంటి, అవునా, మొత్తం క్లౌడే కదా, మొత్తం బ్రౌజర్ రిలేటెడ్ అప్లికేషనే కదా. సో యూ షుడ్ నెవర్ టాక్ అబౌట్ ఇన్స్టలేషన్. సో డే 1 ఫస్ట్ మీ క్లయింట్ నెట్వర్క్ కనెక్ట్ అయిన తర్వాత యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ యూఆర్ఎల్. అండ్ యూఆర్ఎల్ ఉన్నప్పుడు సో ఒక సర్వర్ రన్ అయితేనే కదా వచ్చింది, సర్వర్ రన్ అయితేనే వచ్చింది. సో కన్సిడర్ వన్ థింగ్, కన్సిడర్ వన్ మోర్ సినారియో. సపోజ్ ఇప్పుడు స్క్రీన్ నెంబర్ 1 మీరు యాజ్ ఎ డెవలపర్ డెవలప్ చేశారు అనుకోండి. సో దట్ ఈజ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఏదో చేశారు అనుకుందాం. ఓకే, అండ్ మొత్తం డిజైన్ అయిన తర్వాత దాన్ని టెస్ట్ చేయాల్సింది ఎవరు, టెస్టింగ్ టీమేనా. సో టెస్టింగ్ టీం వాళ్ళు ఒక ఇష్యూ ఐడెంటిఫై చేశారు. అదేంటంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమే ఉంది, మిడిల్ నేమ్ ఈజ్ మిస్సింగ్ అనేది ఒక డిఫెక్ట్ అనుకోండి. యాక్చువల్ డిఫెక్టే, మీరు మిస్ చేస్తారు, టెస్టింగ్ టీం వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో వాళ్ళు ఐడెంటిఫై చేస్తే ఒక డిఫెక్ట్ నెంబర్ రేజ్ అవుతుంది కదా, డిఫెక్ట్ 1 అని సంథింగ్ ఏదో రేజ్ అవుతుంది. సో మీకు ఆ డిఫెక్ట్ అసైన్ అయిన వెంటనే మేబీ మీరు మిడిల్ నేమ్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి సేవ్ చేసేస్తే అది మనకి 2 minutesలో అయిపోతుంది, అవునా. సేవ్ చేసి జస్ట్ ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి అన్నాం అనుకోండి. సో అప్పుడు అది డిఫెక్ట్ అయినట్ట కానట్ట. వీళ్ళు ఏం చేస్తారు, స్క్రీన్ షాట్ తీసుకుంటారు టైం స్టాంప్తో సహా. బట్ వీళ్ళు ఎలా జస్టిఫై చేస్తారు, మేబీ మీ బ్రౌజర్ లేదా క్యాషీ ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి, ఐఎమ్ నాట్ సీయింగ్ దట్ ఇష్యూ రిప్రొడ్యూస్డ్, ఓకే, మేబీ వేరే బ్రౌజర్లో ట్రై చేయండి ఇలా చెప్తే. సో వీళ్ళు డిఫెక్ట్స్ని డిఫెండ్ చేసుకుంటున్నట్టే కదా. వీళ్ళు ఈవెన్ దో వ్యాలిడ్ డిఫెక్ట్ లాక్ చేసినా దే ఆర్ టేకింగ్ బ్లేమ్, అవునా, ఏదో రాంగ్ ఇష్యూస్ లాక్ చేసినట్టే ఉంటుంది కదా. సో దీనికి సొల్యూషన్ ఏంటి మరి, దీనికి సొల్యూషన్ ఏంటి, సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, సో వాట్ ఎవర్ ద వర్క్ వీఆర్ డూయింగ్, ఓకే, సో ఈ వర్క్ అంతా సర్వర్ 1 లాగా ఉంటుంది, అండ్ వీళ్ళు టెస్ట్ చేసేదంతా వేరే సర్వర్. సో ఇక్కడ మీరు ఏవో చేంజెస్ చేస్తే అది మీకు ఈ సర్వర్లోనే రిఫ్లెక్ట్ అవుతాయి, అండ్ అది ఈ సర్వర్లోకి మూవ్ అవ్వటం చాలా పెద్ద ప్రాసెస్. సో వీళ్ళు ఇష్యూస్ అఫీషియల్గా లాక్ చేసిన తర్వాత దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్,
అండ్ వాళ్ళు అవన్నీ ఫిక్స్ చేసి మళ్ళీ అఫీషియల్గా డిప్లాయ్ చేయాలి. సో ఏదో బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ చేంజెస్ చేసి సేవ్ చేస్తే ఇక్కడ వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప ఇక్కడ వాళ్ళకి అవ్వదు. సో ఫైనల్లీ వాట్ ఐ మీన్ టు సే అంటే, సో ఒక కంపెనీ ఆర్ ఒక ప్రాజెక్ట్లో యూ విల్ బీ హ్యావింగ్ మల్టిపుల్ సర్వర్స్. గెటింగ్ మై పాయింట్? సో డెవలప్మెంట్ టీం ఒక సర్వర్ ఉంటుంది, టెస్టింగ్ టీం ఒక సర్వర్ ఉంటుంది, స్టేజింగ్ అనేది ఒక సర్వర్, అంటే యూఏటీ అన్న స్టేజింగ్ అన్న మోరార్లెస్. స్టేజింగ్ ఒక సర్వర్ ఉంటుంది. సో మేబీ ప్రీ ప్రాడ్ అంటారు ఒక సర్వర్, ప్రొడక్షన్ ఒక సర్వర్, ఇలా మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. సో ఒక సర్వర్ రన్ అయితే ఒక యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది, అదే కదా అనుకుంటున్నాం. సో 2 ల్యాప్టాప్స్ మీది నాది ఉందనుకోండి, నా ల్యాప్టాప్లో సర్వర్ వేరు, మీ ల్యాప్టాప్లో సర్వర్ వేరు. సో యూఆర్ఎల్స్ కూడా వేరు వేరు కదా. ఓకే. సో డే 1 మీరు మీ మేనేజర్ని అడిగితే యూఆర్ఎల్ ఇస్తారు. అదేం యూఆర్ఎల్? డెవ్ యూఆర్ఎల్ ఇస్తారు. నేను టెస్టర్ అయితే టెస్ట్ యూఆర్ఎల్ ఇస్తారు. ఓకే. మేబీ రియల్ బ్యాంక్ ఎంప్లాయీ అనుకోండి నేనే. సో ఈరోజు ఒక బ్యాంక్లో జాయిన్ అయ్యాను. మా బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తారు? ప్లీజ్ టేక్ దిస్ యూఆర్ఎల్ అండ్ లాగిన్ అంటారు. సో అది కూడా సిమిలర్ యూఆర్ఎల్. సో సిటీ ప్రాడ్ అన్నట్టు ఉండొచ్చు, మన కేసులో సిటీ డెవ్ అని ఉండొచ్చు, మిగతాదంతా సేమ్. సర్వర్ నేమ్ ఒక్కటే మారుతుంది. ఓకే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మల్టిపుల్ సర్వర్స్. మల్టిపుల్ సర్వర్స్ అండ్ మీకు ఇచ్చేది ఎప్పుడైనా డెవ్ యూఆర్ఎల్. ఓకే. సో ఈ లాగిన్ పేజ్ వస్తుంది, ఈ లాగిన్ పేజ్ వస్తుంది. అండ్ ఈ లాగిన్ పేజ్ని మనం ఆర్ ఈ లాగిన్ పేజ్లో మనం ఏమేమి చూస్తామంటే, ఒక బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ విత్ పెగా లోగో అండ్ యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ ఇలా కనిపిస్తూ ఉంది. ఓకే, ఫైన్. ఓకే, యాజ్ ఏ డెవలపర్ నేను లాగిన్ అవుతాను. సో ఇట్ విల్ టేక్ మీ టు డెవలప్మెంట్ స్టూడియో, అంతే కదా. నేను డెవలప్మెంట్ రిలేటెడ్ థింగ్స్ చేయాలి కదా, ఇట్ విల్ టేక్ మీ టు డెవలప్మెంట్ స్టూడియో. అదే మీరు టెస్టర్ అయితే వాట్ స్క్రీన్ విల్ గెట్? నేను చెప్పాను, యూజర్ పోర్టల్ యూజర్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. యా టెస్టింగ్ టీమ్ వాళ్ళకి మేబీ యూజర్ పోర్టల్ లాగా లాగిన్ వస్తుంది, యూజర్ పోర్టల్ లాగా. సో అంటే వాళ్ళు లాగిన్ అయ్యేటప్పుడు కూడా వచ్చే స్క్రీన్ ఇదేనా? స్క్రీన్ అందరికీ ఒకటే, లాగిన్ స్క్రీన్, అందరూ లాగిన్ అవ్వాలి కదా. సో ఇప్పుడు నాకు ఏదైతే లాగిన్ వస్తుందో, సో నేను ఉన్న కోడ్ డిప్లాయ్ చేస్తే మీకు సేమ్ అదే వస్తుంది కదా. బట్ మీరు లాగిన్ అయిన తర్వాత వేరే స్క్రీన్ రావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. సో ఇప్పుడు అల్టిమేట్గా సేమ్ స్క్రీనే టెస్టింగ్ టీం వాళ్ళకి వెళ్తుంది, సేమ్ స్క్రీన్ యూఏటీ వాళ్ళకి, సేమ్ స్క్రీన్ ఫైనల్ బ్యాంక్ వాళ్ళకి వెళ్తుంది. సో ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయితే, నేను ఎస్బీఐ బ్యాంక్లో మేబీ క్లర్క్ ఆర్ పిఓ సమ్మన్ జాయిన్ అయ్యాను. సో అప్పుడు మా బ్యాంక్ మేనేజర్ నాకు ఇచ్చే యూఆర్ఎల్ ఇలాంటిది, సిటీ ఫ్రాడ్ అన్నట్టు ఉండొచ్చు. నేను లాగిన్ అవుతున్నప్పుడు ఆర్ హిట్ చేసినప్పుడు నాకు ఇలా వచ్చింది. సో పెగా అంటే ఏంటి నాకు మరి తెలియదు కదా, అంతేనా? పెగా అంటే ఏంటి? సో మేబీ నేను ఒక ఎస్బీఐ ప్రాజెక్ట్లో జాయిన్ అయితే సంథింగ్ ఎస్బీఐ లోగోస్ అయ్యి ఉండాలి కదా. సో అంటే దిస్ స్క్రీన్ హౌ టు కస్టమైజ్ అనేది ఫస్ట్ రిక్వైర్మెంట్. లాగిన్ పేజ్ ఎలా కస్టమైజ్ చేస్తాము? సో బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ తీసేసి మేబీ మన ఎస్బీఐకి రెడ్ అండ్ వైట్ అనుకోండి. సో హౌ టు అప్లై దోస్ కలర్స్. అండ్ పెగా లోగో కంప్లీట్గా తీసేసి ఎస్బీఐ లోగో, సిటీ బ్యాంక్ లోగో మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ ఈ ఫస్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవి ఉన్నాయి కదా. సో సైడ్ బై సైడ్ పెట్టుకొని, అండ్ ఇక్కడ నేను ఎంటర్ చేసేది రెడ్ కలర్లో టైప్ అవటం, బోల్డ్లో టైప్ అవటం, ఎవ్రీథింగ్ ఈజ్ కస్టమైజబుల్. సో హౌ టు కస్టమైజ్ లాగిన్ పేజ్ అంటారు. సో కస్టమైజింగ్ లాగిన్ పేజ్ అనేది 99% మీకు ఛాన్స్ రాదు, ఎందుకంటే మీరు జాయిన్ అయ్యేది మోస్ట్లీ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్. సో ఈ పేజ్ డే 1గా డిసైడ్ అవుతుంది. డే 1 వాళ్ళు లైసెన్స్ తీసుకున్న తర్వాత అండ్ అప్లికేషన్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకుంటారు. అంటే ఆన్ పేపర్ ఇంకా లాగిన్ అయితేనే కదా లోపలికి వెళ్ళి చేయగలిగేది. సో అప్లికేషన్ స్ట్రక్చర్ ఒక డ్రాఫ్ట్ లాగా మైండ్లో ఉంటుంది అండ్ ఇక్కడ లాగిన్ అవ్వాలి. సో దానికి ఏం చేయాలి? ఫస్ట్ ఈ కస్టమైజ్డ్ పేజ్ని ఎలా మారుస్తారు, ఈ పేజ్ని ఎలా చేంజ్ చేయాలి, సో దానికి రెస్పెక్ట్గా స్టైల్స్ ఎలా చేంజ్ చేస్తాము, ఓకే, ఇవన్నీ చేయాలి. సపోజ్ ఇక్కడ నేను సంథింగ్ ఆపరేటర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే నేను లాగిన్ క్లిక్ చేయాలా? లాగిన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? మేబీ సమ్ ర్యాండమ్ ఎంటర్ చేశాను కాబట్టి రాంగ్ పాస్వర్డ్ వస్తుంది, నో డౌట్. సో ఈ ఎర్రర్ రావాలంటే సో అది ఎక్కడో రెఫరెన్సింగ్ చెక్ చేసుకుని వచ్చిందా? సో ఎప్పుడైనా సంథింగ్ రెఫరెన్స్ అంటే ఏం డేటాబేస్ టేబుల్ ఏనా? సో ఇప్పుడు మనకి పెగా లాగిన్ పేజ్ వచ్చేసింది అంటే నాకు ఎర్రర్ కూడా వచ్చిందంటే డేటాబేస్ కూడా ఇన్స్టాల్ అయినట్టే కదా. వాట్ ఈస్ ద డేటాబేస్ నేమ్ అంటారు. ఓకే, వాట్ ఈస్ ద డేటాబేస్ అంటారు. సో జనరల్గా డేటాబేస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. ఇండియా డేటాబేస్ అంటే జమ్మూ కాశ్మీర్ టేబుల్, ఉత్తరప్రదేశ్ టేబుల్, కలెక్షన్ ఆఫ్ టేబుల్సే కదా.
సో నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను 1 2 3 4 5. సో నేను ఇలా లాగిన్ అయ్యాను అనుకోండి, అంటే మా మేనేజర్ నాకు ఒక ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసిస్తే నేను లాగిన్ అవుతాను. సో నేను లాగిన్ అయినప్పుడు ఇట్ హ్యాస్ టు టేక్ మీ టు డెవ్ స్టూడియో, డెవలపర్ కాబట్టి, అవునా? సో మేబీ ఇది క్లిక్ చేస్తే మేబీ యూజర్ పోర్టల్కి వెళ్ళిపోయింది అనుకోండి, అవునా? యూజర్ పోర్టల్కి వెళ్ళిపోయింది అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు చేంజ్ ఇట్. సో నేను లాగిన్ అయినప్పుడు సిస్టమ్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ దట్ ఐఎమ్ డెవలపర్. మీరు టెస్టర్ అయితే మిమ్మల్ని టెస్టర్ కింద ఐడెంటిఫై చేసి యూజర్ పోర్టల్, అవునా కదా? సో అంటే బ్యాక్గ్రౌండ్లో డేటాబేస్ టేబుల్లో ఆపరేటర్ నేమ్స్ అన్నీ ఉండాలా? మనందరి ఆపరేటర్ నేమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆపరేటర్ డెవలపర్, సెకండ్ ఆపరేటర్ టెస్టర్ అని ఉండాలా? సో వాట్ ఈస్ ద టేబుల్ హోల్డింగ్ ఆల్ ఆపరేటర్స్ అంటారు. ఓకే, అండ్ ఆ టేబుల్లో వాట్ ఈస్ ద కాలమ్ హోల్డింగ్ ఆపరేటర్ రోల్ అంటారు. ఓకే, ఇవన్నీ తెలియాలి. సో తెలియకపోతే మేబీ మీకు డే 1 జాయిన్ అయినప్పుడు ఒక ప్రొడక్షన్ డిఫెక్ట్ ఇచ్చారు అనుకుందాం. సో నేను ఒక బ్యాంక్ మేనేజర్. సో మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే, ఈరోజు ఒక క్లర్క్ జాయిన్ అయ్యాడు అండ్ వాడు లాగిన్ అయితే క్రెడిట్ కార్డ్ పోర్టల్కి వెళ్ళాలి, ఇది మేము అనుకుంటున్నాం. సో ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ మేబీ నేనే చేశాను అనుకోండి, మాకు పెగా తెలియదు కదా రెండు యూజర్స్కి. సో ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ మేమే చేసాం అండ్ అతనికి నేను బై ఛాన్స్ ఆర్ బై మిస్టేక్ ఆపరేటర్ ఐడి క్రెడిట్ కార్డ్ పోర్టల్కి ఇచ్చాను. బట్ నౌ హీ హ్యాస్ టు వర్క్ ఆన్ లోన్స్ పోర్టల్ అనుకోండి. సో అంటే బ్యాక్గ్రౌండ్ టేబుల్లో ఏదో సెట్టింగ్స్ చేయాలి కదా. సో అది మీకు ఒక ఇన్సిడెంట్ ఆర్ ఒక ఇష్యూ కింద రేస్ చేస్తారు, ప్రొడక్షన్ డిఫెక్ట్ కింద రేస్ చేస్తారు. సో యాజ్ ఏ డెవలపర్ మీరేం చేయాలి? You have to understand how to open database table, అవునా కదా? So you have to understand what is the table name, you have to understand what is the operator id and అది ఏ కాలం కింద అప్డేట్ చేయాలి. కరెంట్లీ వాడి క్రెడిట్ కార్డ్ ఉంది, చేంజ్ దట్ టు లోన్స్. మేబీ కరెంట్లీ యూజర్ అని ఉంది, వాడికి ప్రమోషన్ వస్తే చేంజ్ దట్ టు మేనేజర్. సో హౌ టు డూ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ క్లియర్గా తెలియాలి. ఓకే, ఫైన్. సో జనరల్గా పెగా అప్లికేషన్లో లాగిన్ అయ్యే వాళ్ళని ఏమంటాం? ఆపరేటర్స్. సో ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఎవరెవరు పాసిబుల్గా ఉంటారు లాగిన్ అవ్వడానికి? అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారా? ఆర్ ఫస్ట్ డే నుంచి చూస్తే ఫస్ట్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అవుతారు. వాళ్ళే కదా లాగిన్ అయ్యి సమ్వేర్ అప్లికేషన్ స్ట్రక్చర్ డిజైన్ చేసి తర్వాత మీకు డెవలపర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు. అంటే బిఏ వాళ్ళు లాగిన్ అవుతారా? ఇంకెవరు ఉండొచ్చు తర్వాత? బిఏ వాళ్ళు లాగిన్ అయ్యారు, ఓకే. తర్వాత ఇంకెవరెవరు, వాట్ టైప్ ఆఫ్ పీపుల్ లాగిన్ అవుతారు? మేనేజర్స్, డెవలపర్స్, అంతే కదా? డెవలపర్స్, ఇంకా మేనేజర్, ఓకే, Testers. టెస్టర్స్, మేనేజర్స్ అంటే మన ఆఫీస్లో వర్క్ చేసే డెవలప్మెంట్ మేనేజర్సా, లేకపోతే ఎండ్ బ్యాంక్లో పనిచేస్తారు కదా ఆ మేనేజర్సా మీరు అనేది? డెవలప్మెంట్ ఓకే, డెవలపర్, మేనేజర్స్. మేనేజర్, టెక్నికల్ మేనేజర్స్ అనుకుందాం. ఇంకా ఇంకెవరు లాగిన్ అవుతారు జనరల్గా? బిఏ, డెవలపర్, బిఏ, డెవలపర్స్, టెస్టర్స్, మేనేజర్స్, ఇంకా ఎండ్ యూజర్స్. ఓకే, ఎండ్ యూజర్స్, ఇంకా ఆ యూజర్కి మేనేజర్స్ ఉంటారు కదా. ఓకే, ఎండ్ మేనేజర్స్ అనుకోండి. ఇంకా అడ్మిన్స్, ఇంకా వాట్ ఈస్ దట్? అడ్మిన్స్, అడ్మినిస్ట్రేటర్స్ కూడా లాగిన్ అవుతారు. అడ్మినిస్ట్రేటర్స్ డ్యూటీ ఏంటి అంటే, మనం డెవలప్ చేస్తాం కదా. సో డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ థింగ్ మేబీ డిప్లాయ్ చేయాలంటే వేరే సర్వర్కి టెస్టింగ్ టీమ్ డిప్లాయ్ చేయాలి, ఇలా సమ్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ రిలేటెడ్ థింగ్స్ కూడా చేయాలి. కాబట్టి అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఉన్నారు అనుకుందాం. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ లాగిన్ అవుతారు, అవునా? వీళ్ళందరూ ఆపరేటర్సేనా? 100% వీళ్ళందరూ ఆపరేటర్సే. బట్ ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ లాగిన్ అయితే ఆర్ డెవలపర్ లాగిన్ అయితే, నేను ఒక డెవలపర్ అనుకోండి, నేను లాగిన్ అయితే నెక్స్ట్ నాకు రావాల్సిన స్క్రీన్ ఏంటి? డెవ్ స్టూడియో. గ్రేట్. డెవలప్మెంట్ స్టూడియో. డెవ్ స్టూడియో ఆర్ డెవలప్మెంట్ స్టూడియో ఆర్ డిజైనర్ స్టూడియో, ఏదైనా ఒకటే. ఓకే, డిజైనర్ స్టూడియో అంటారు. సో అదే టెస్టింగ్ టీం వాళ్ళు లాగిన్ అయితే యూజర్ పోర్టల్. యూజర్ పోర్టల్. అండ్ రియల్ మేనేజర్స్ అంటే మీ మేనేజర్, మీ ఆఫీస్లో వర్క్ చేసే మేనేజర్, అతను లాగిన్ అయితే అతనికి ఏం స్క్రీన్ వస్తుంది? మీకు డెవ్ స్టూడియో అన్నప్పుడు అతను డెవ్ లాగిన్ అయితే స్టూడియో. అతనికి ఏం స్క్రీన్ వస్తుంది?
ఏం అతనికి స్టూడియో కూడా రావాలి? డెవ్ స్టూడియోనే వస్తుంది. డెవ్ స్టూడియోనే కదా, అతనికి కూడా డెవ్ ఎస్, స్టూడియోనే. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అయితే యూజర్ పోర్టల్. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అవుతున్నారు కదా, డే వన్ ఎందుకు లాగిన్ అవుతున్నారు? దే హ్యావ్ టు క్రియేట్ అప్లికేషన్స్ కదా, ఫ్రేమ్వర్క్స్, ఒక 4 ఫ్రేమ్వర్క్స్, 4 ఇంప్లిమెంటేషన్స్ ఇలా చేయాలంటే ఈజ్ దట్ నాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్? developers and కైండ్ second ఆఫ్ functional డెవలప్మెంటే కదా. manager. సో అంటే Yeah, వాళ్ళకి రావాల్సిన స్టూడియో ఏంటిది? developer studio. డెవ్ డెవ్ స్టూడియో. సో యూజర్స్ అంటే రియల్ బ్యాంక్ యూజర్స్ అనుకోండి, వాళ్ళు లాగిన్ అయితే టెస్టర్స్, ఓకే, యూజర్ పోర్టల్, ఓకే. యూజర్స్ అయితే యూజర్ Users, పోర్టల్, నో డౌట్ ఇట్. user. అండ్ ఎండ్ మేనేజర్స్ అయితే సో వాళ్ళకి సెపరేట్గా మేనేజర్ పోర్టల్ అని ఉంటుంది. ఓకే, మేనేజర్ పోర్టల్. ఎందుకంటే యాజ్ ఏ పెగా డెవలపర్ నేను లాగిన్ అయినా చేసేది ఒకటే, మేబీ మా మేనేజర్ లాగిన్ అయినా చేసేది ఒకటే, మేబీ హీస్ హ్యావింగ్ సమ్ మోర్ టాస్క్స్ అంతే, ఓవరాల్గా ఒకటే కదా. బట్ రియల్ పోర్టల్, రియల్ బ్యాంక్ వాళ్ళు, నేను క్లర్క్ అయితే సో నాకు లిమిటెడ్ యాక్సెసే ఉంటుంది, లిమిటెడ్ యాక్సెస్. బట్ మేనేజర్స్కి అయితే సపోజ్ ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్ళిన తర్వాత క్రెడిట్ కార్డ్ రిక్వెస్ట్ అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? సో మొత్తం అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని ప్లీజ్ వెయిట్ ఫర్ 3 days అంటారు. ఆ 3 days ఏం జరుగుతుంది? వాళ్ళ మేనేజర్కి అప్రూవల్కి వెళ్తుంది. అంటే మేనేజర్ లాగిన్ అవుతున్నాడంటే ఇతనికి కాకుండా ఎక్స్ట్రా స్పీడ్ ఇది వచ్చినట్టేనా? సో దాన్ని ఏమనాలి? మేనేజర్ పోర్టల్. ఓకే. అండ్ అడ్మినిస్ట్రేటర్స్ లాగిన్ అయ్యి దే హ్యాస్ టు డూ సమ్ డెవలప్ డిప్లాయ్మెంట్ అండ్ అదర్ స్టఫ్ అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి అడ్మిన్ స్టూడియో అని ఉంటుంది. అడ్మిన్ స్టూడియో, అడ్మిన్ స్టూడియో. ఫైన్. సో దిస్ వన్ సేమేనా? సేమేనా కదా. సో వీళ్ళందరికీ కలిపి ఒకటే రోల్. ఓకే, వీళ్ళందరికీ కలిపి ఒకటే రోల్. సో ఆ రోల్ని టెక్నికల్గా ఏమంటామంటే ఆథర్ రోల్. వాట్ ఇస్ దట్? వాట్ ఈస్ దట్? ఆథర్. ఆథర్ రోల్ అంటారు. సో ఆథర్ అంటే హూ కెన్ యాక్సెస్ డెవ్ స్టూడియో అనేది. డెవలపర్ వస్తాడు, మేబీ మీరు అనుకుంటున్న మీ డెవలప్మెంట్ మేనేజర్స్ వస్తారు, అండ్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు కూడా వస్తారు. అండ్ దిస్ వన్ సేమేనా? అంటే వీళ్ళిద్దరూ ఒకటే కేటగిరీ కదా. సో ఆ కేటగిరీ పేరేంటి? యూజర్స్. సో మీరు ఆర్ మీరు ఒక కంపెనీ ఈరోజు జాయిన్ అయితే యాజ్ ఎ డెవలపర్ మీకు వచ్చే రోల్ ఏంటి? మీకు వచ్చే రోల్ ఏంటి? మేబీ ఇవి రోల్స్ అనుకుంటే మీకు వచ్చే రోల్ ఏంటి? ఆథర్. మేబీ Author. నేను ఒక టెస్టర్ అయితే మా మేనేజర్ నాకు ఒక ఆపరేటర్ ఐడి చేస్తారు కదా, నాకు ఏ రోల్ ఇవ్వాలి? యూజర్స్. యూజర్ రోల్ అంటే ఇవ్వాలి. టెస్టర్కి కూడా యూజర్ రోలే. సో అడ్మిన్ రోల్ ఒకటి సెపరేట్ ఉంది, అవునా? సెపరేట్ కదా ఇది, అడ్మిన్ రోల్. అండ్ ఇంకొకటి మేనేజర్ రోల్. సో టోటల్ హౌ మెనీ రోల్స్ ఇన్ పెగా అంటే ఏం చెప్పాలి? 4 రోల్స్. టోటల్ 4 రోల్స్. అండ్ మేనేజర్, మేబీ మీరు మీ ఆఫీస్లో మేనేజర్ అనుకోండి, పెగాలో డెవలప్మెంట్ మేనేజర్ అనుకోండి. సో మీకు వచ్చేది కూడా ఇదే, డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ వన్. సో ఇది ఎండ్ యూజర్స్ అనమాట, ఎండ్ బ్యాంక్ మేనేజర్స్. ఓకే, ఫైన్. సో టోటల్ హౌ మెనీ రోల్స్? 4 రోల్స్. అండ్ హూ ఎవర్ ఈస్ లాగింగ్ ఇన్, ఎవ్రీ వన్ is to be called as operator, operators. And this one, these type of operators are called CSRs, customer service representatives, అంతే కదా. ఆపరేటర్స్ వాళ్ళు కూడా CSRs లాగా అంటూ ఉంటాం. సో సో ఇప్పుడు మనకి మేబీ ఇది లాగిన్ పేజ్ అనుకోండి. సో లాగిన్ పేజ్ అందరికీ సేమే కదా, అందరికీ సేమే. సో ఇప్పుడు ఏబిసి అనే పర్సన్, ఏబిసి పర్సన్ అనేవాడు డెవలపర్, XYZ అనే పర్సన్ టెస్టర్, అండ్ పిక్యూఆర్ అనే పర్సన్ మేబీ క్లర్క్ అనుకోండి, అంటే రియల్ యూజర్. అండ్ ఇంకా డిఈఎఫ్ అనే పర్సన్ మేబీ మేనేజర్, బ్యాంక్ మేనేజర్. ఓకే, సో ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు లాగిన్ లైక్ ఏబిసి అండ్ ఎంటరింగ్ పాస్వర్డ్, నాకు నెక్స్ట్ ఏమవుతుంది? డెవ్ స్టూడియో వస్తుంది. అండ్ మేబీ XYZ అయితే యూజర్ పోర్టల్ వస్తుంది. అంటే ఆన్ క్లిక్ ఆఫ్ దిస్ లాగిన్ బటన్ ఇక్కడ ఏదో డిసైడ్ అవుతుందా? ఆపరేటరీ పాస్వర్డ్ ఓకే, అందరికీ సేమే, పేజ్ కూడా కామనే. ఆన్ దిస్ బటన్ క్లిక్ సంథింగ్ ఏదో జరుగుతుంది.
సంథింగ్ ఏదో జరుగుతుందంటే బ్యాక్గ్రౌండ్లో ఏదో రెఫరెన్సింగ్ డేటా ఉంది, అంటే నథింగ్ బట్ టేబులే కదా. సో ఆల్ ద ఆపరేటర్స్ షుడ్ బి మెయింటైన్డ్ ఇన్ వన్ డేటాబేస్ టేబుల్. ఆ డేటాబేస్ టేబుల్లో ఆపరేటర్స్ అందరూ ఉంటారు. మేబీ డెవలపర్స్ లిస్ట్ మొత్తం ఉంటుంది, టెస్టింగ్ టీమ్ వాళ్ళ డేటా ఉంటుంది, మేనేజర్స్ క్లర్క్స్ అందరూ ఉంటాయి. సో డేటాబేస్ టేబుల్ అంటే జనరల్గా ఉండేవి కాలమ్స్తోనేనా. సో ఇది మీ ఫ్రంట్ ఎండ్ పేజ్ అనుకోండి, అండ్ దిస్ ఈజ్ అవర్ డేటాబేస్ టేబుల్. సో డేటాబేస్ టేబుల్లో మీకు జనరల్గా కాలమ్స్ ఉంటాయి. సో మేబీ లైక్ ఆపరేటర్ ఐడి, మేబీ పాస్వర్డ్, అండ్ మేబీ ఓకే ఇక్కడ వరకు చూద్దాం. సో ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు లాగిన్ లైక్ ఏబిసి హూ ఇస్ లైక్ ఏ డెవలపర్ అనుకోండి. సో ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు లాగిన్, నాకు డెవలప్మెంట్ స్టూడియో రావాలి కదా, అంటే ఏబిసి అనే ఆపరేటర్ ఐడి ఉండాలి. వాడికి మీరు ఇక్కడ ఎంటర్ చేసిన పాస్వర్డ్ కరెక్ట్ అని చెక్ చేసుకోవాలి. అండ్ తర్వాత వీడికి డెవ్ స్టూడియో వచ్చిందంటే వాడు డెవలపరే కాదా, అంటే రోల్ అనే ఒక ట్యాగ్ ఉండాలా. సో రోల్ డెవలపర్ అని ఉండదు, ఆథర్ అని ఉంటుందా. సో అంటే నథింగ్ బట్ డెవలపర్ ఫర్ వాట్, డెవలపర్ ఫర్ క్రెడిట్ కార్డ్ అప్లికేషనా, డెవలపర్ ఫర్ లోన్స్ అప్లికేషనా, డెవలపర్ ఫర్ అకౌంట్స్ అప్లికేషన్ అని కూడా ఉండాలా. అంటే దేర్ షుడ్ బి సంథింగ్ లైక్ అప్లికేషన్ నేమా కాదా. మన అందరం డెవలపర్స్, నేను క్రెడిట్ కార్డ్ డెవలపర్, మీరు లోన్స్ డెవలపర్ అనుకోండి, డిఫరెన్స్ ఉందా లేదా. సో ఇట్ హ్యాస్ టు టేక్ మీ లైక్ డెవ్ స్టూడియో ఫర్ క్రెడిట్ కార్డ్ పోర్టల్, అండ్ మీ కేసులో డెవ్ స్టూడియో ఫర్ లోన్ పోర్టల్, ఇంకో పర్సన్కి డెవ్ స్టూడియో ఫర్ అకౌంట్స్ పోర్టల్. ఇలా డిఫరెన్షియేట్ అవుతుందా లేదా. సో అంటే దిస్ టేబుల్ షుడ్ బి హ్యావింగ్ సర్టెన్ కాలమ్స్, క్రెడిట్ కార్డ్ పోర్టల్ ఆర్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, మేబీ లోన్స్ అప్లికేషన్, ఇంకో పర్సన్ ఆథర్, వాడి పాస్వర్డ్ ఏదో ఉంది, వాడు XYZ, అంటే వీడియో డెవలపరే కదా. Fine. So my database table should be having certain list of operators where it has to show this kind of information. And now if we click on login, ఏమవుతుంది చెప్పండి. సో ఇక్కడ ఐడి పాస్వర్డ్ కరెక్ట్ కాదు ఈ టేబుల్లో చెక్ చేసుకోవాలి. సో డేటాబేస్ టేబుల్తో ఎలాంటి ఇంట్రాక్షన్ అయినా, ఇట్ మైట్ బి పుల్లింగ్ ఎ రికార్డ్, it might be saving or inserting or deleting whatever, one round of SQL query జరగాల్సిందే. Okay, so there should be one SQL query automatically generated to pull data from this table. Okay, to pull data from this table. And interviews లో మిమ్మల్ని అడిగేది ఏంటంటే వాట్ ఈస్ ద టేబుల్ నేమ్ అంటారు. సో టేబుల్ నేమ్ తెలియాల్సిందే, తెలియకపోతే మీరు ఇందాక డిఫైన్ చేసుకుంటున్న ఇన్సిడెంట్ లాంటిది వస్తే ఎలా ఫిక్స్ చేస్తారు. మేబీ ఎస్క్యూఎల్ క్వైరీ అంతా ఆటోమేటెడ్, మనం ఏం చేయక్కర్లా. ఇక నేను వ్యాలిడ్ ఎంటర్ చేస్తే నాకు నెక్స్ట్ స్క్రీన్ వచ్చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లో క్వైరీ ఏదైతే ఏంటి, టేబుల్ ఏదైతే ఏంటి. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో మీరు డెవలపర్స్ కాబట్టి అలాంటి డిఫెక్ట్స్ వస్తే ఫిక్స్ చేయాలా లేదా. సో ఐ టెల్ యూ ద టేబుల్ నేమ్, అది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వెన్ వీఆర్ వర్కింగ్ విత్ డేటాబేసెస్ అప్పుడు మీకు క్లియర్గా టేబుల్ ఎలా ఓపెన్ చేయాలి, అందులో కాలమ్స్ ఏముంటాయో తెలుస్తాయి. సో ఆ టేబుల్ నేమ్ ఏంటి అంటే PR underscore operators, PR underscore operators. సో ఇంటర్వ్యూస్లో అడిగితే మీరు చెప్పగలుగుతారా. నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే వై ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ PR అంటారు. అంటే ఇప్పుడు మనకి డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ టేబుల్స్, ఒక 1000 టేబుల్స్ అనుకోండి, అందులో మేబీ సమ్ టేబుల్స్ స్టార్ట్స్ విత్ PR యాజ్ ద ప్రిఫిక్స్, PR underscore ABC, PR underscore XYZ ఇలా అనుకోండి. Some table starts with PR as the prefix and some table starts with PC as the prefix. So what is the importance of PR? What is the importance of PC? Why mere operator tables ki PRA undi? ఇవన్నీ అడుగుతారు. ఓకే, అండ్ తర్వాత what are the column names అని అడుగుతారు. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు చేంజ్ సంథింగ్ లైక్ క్రెడిట్ కార్డ్ టు లోన్స్, అంటే ABC పర్సన్కి అప్లికేషన్ మార్చాలని అనుకోండి, ఇన్ దట్ సినారియో హౌ అండ్ వేర్ టు మాడిఫై అని అడుగుతారు. ఓకే, హౌ అండ్ వేర్ టు మాడిఫై అని అడుగుతారు. అండ్ కన్సిడర్ వన్ మోర్ రిక్వైర్మెంట్, మేబీ నేను ఒక బ్యాంక్ మేనేజర్, సో ఇన్ దట్ సినారియో, సో నాకు కామన్ లాగిన్ పేజ్ ఇక్కడ అందరికీ అదే కదా వచ్చేది, నేనే లాగిన్ అవుతున్నాను అనుకోండి, ఒక మేనేజర్ లాగిన్ అవుతున్నాడు అనుకోండి. నెక్స్ట్ అతనికి రావాల్సింది ఏంటిది, మేనేజర్ పోర్టలేనా, మేనేజర్ కాబట్టి రియల్ మేనేజర్స్ కాబట్టి చలేస్తుందా. సో నెక్స్ట్ రావాల్సింది ఏంటి, మేనేజర్ పోర్టలేనా.
అవునా కదా? మేనేజర్ పోర్టల్. సో మేనేజర్ పోర్టల్ అన్నప్పుడు ఫైన్. సో ఇది క్లిక్ చేస్తే మేబీ సంథింగ్ లైక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కి మేనేజర్ లాగా లాగిన్ అయ్యాడు అనుకోండి. అండ్ ఇన్ దట్ సినారియో మేబీ ఇక్కడ లోడింగ్ టైం చాలా సేపు పట్టింది అనుకోండి. సో లాగిన్ క్లిక్ చేస్తే మేబీ ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ ఇలా లాగిన్ అవుతూనే ఉందనుకోండి. అప్పుడు ఎస్క్యూఎల్ క్వైరీ ఫెయిల్ అయినట్ట అవునట్ట? నేను లాగిన్ క్లిక్ చేస్తే నాకు నెక్స్ట్ యూజర్ పోర్టల్ ఏదో ఒకటి రావాలి, అవునా కదా? సో నాకు నెక్స్ట్ స్క్రీన్ లాంచ్ అయింది అంటే ఎస్క్యూఎల్ క్వైరీ పర్ఫెక్ట్, నెక్స్ట్ స్క్రీన్ కూడా వచ్చింది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైం, అది ఇష్యూనా కదా? ఎస్క్యూఎల్ క్వైరీ ఫెయిల్ అయిందా? ఎస్క్యూఎల్ క్వైరీ ఏమైనా ఫెయిల్ అయిందా? లేదే. సో డేటా కరెక్ట్గా తెచ్చుకుంది, నెక్స్ట్ రావాల్సిన స్క్రీనే వచ్చింది. సో ఫంక్షనాలిటీ ఈజ్ ఫైన్, ఫంక్షనాలిటీ అంతా కరెక్ట్గానే ఫంక్షన్ అవుతుంది. బట్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నట్టు, స్లోనెస్ ఉంది కదా. సో టెక్నికల్గా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చి అంటున్నారు. సో ఈ డిఫెక్ట్ మీకు అసైన్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేయాల్సిందేనా, అవునా కదా? సో ఈ లాగిన్ పేజ్ మీరేమైనా డెవలప్ చేశారా? అది డిఫాల్ట్ అందరికి వచ్చేస్తుంది. ఈ లాగిన్ పేజ్ నేనేం డిజైన్ చేయలేదు. నేను ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తే క్వైరీ మనం ఏం రాయలేదు. డేటాబేస్ టేబుల్ ఏ టేబుల్ ఉంటుందో కూడా మనకు అవసరం లేదు. ఇదంతా ఎగ్జిస్టింగ్ బిహేవియర్, ఓఓటీబీ అంటాం దాన్ని, తర్వాత చూద్దాం. ఇదంతా ఒక ఎగ్జిస్టింగ్ బిహేవియర్. ఒక ఎగ్జిస్టింగ్ బిహేవియర్లో సమ్వేర్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తే ఈజ్ దట్ వేర్ వీఆర్ రెస్పాన్సిబుల్? ఎస్ ఆర్ నో? మనం రెస్పాన్సిబులా కదా దానికి? సో ఫంక్షనల్ డిఫెక్ట్స్కి పర్ఫార్మెన్స్ డిఫెక్ట్స్కి అర్థమైందా తేడా? ఫంక్షనల్ డిఫెక్ట్స్ అంటే మీరు డెవలప్ చేసింది సరిగ్గా ఫంక్షన్ అవ్వకపోతే. సో మేబీ క్లిక్ హియర్ టు జనరేట్ అన్ ఈమెయిల్ అన్నారనుకోండి, అది క్లిక్ చేస్తే ఈమెయిల్ వెళ్ళాలి. ఈమెయిల్ వెళ్ళకపోతే ఫంక్షనల్ డిఫెక్ట్. అది ఈమెయిల్ ఒక 2 అవర్స్ తర్వాత వెళ్తే ఫంక్షనాలిటీ కరెక్ట్గానే ఉంది, బట్ స్లో అయిపోయింది, అంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చాయా? ఓకే. సో మీరు డెవలప్ చేశారు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్. బట్ ఇలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా బ్యాంక్ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు కదా. సో అది ఎవరు ఫిక్స్ చేస్తారు? మీరే. టెస్టింగ్ టీం వాళ్ళు ఏం చేయలేరు దీన్ని, బిఏ వాళ్ళు ఏం చేయరు, పెగా సిస్టమ్స్ టీం వాళ్ళు కూడా ఏం చేయరు. డెవలపర్ మీరే. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో అప్పుడు మీరేం చేయాలి? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎస్క్యూఎల్ క్వైరీ ఎనీవే జనరేట్ అవుతుంది తెలుసు మనకి. ఇక్కడ ఎస్క్యూఎల్ క్వైరీ ఎనీవే జనరేట్ అవుతుంది తెలుసు. దానికి టైం అవుట్ చూడాలి, ఎంత టైం జనరేట్ అవుతుంది. ఓకే, వై ఇట్ ఈస్ టేకింగ్ దిస్ లాంగ్ టైం, ఇవన్నీ మీరు అప్పుడు డీబగింగ్ చేయాలి. సో డెవలప్మెంట్ అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అనుకోవద్దు, నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ పెగా అంటే ఏంటో ఊరికైపోతుందని అనుకోవద్దు. ఇట్స్ నాట్ దట్ ఈజీ వాట్ యూ థింక్. సో కంపేర్ టు అదర్ థింగ్స్ బెటరే, కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఓకే. సో లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ అండ్ లాట్ ఆఫ్ లాజికల్ థింగ్స్ ఉంటాయి. సో అదంతా మీరు పాయింట్ టు పాయింట్ నన్ను ఫాలో అవుతూ అండ్ పాయింట్ టు పాయింట్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఎవ్రీథింగ్ ఇన్ టైమ్ అండ్ డే టు డేలో ఉంటే 100% మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. లేకపోతే రిజల్ట్ వస్తుంది కానీ పర్ఫార్మెన్స్ ఇష్యూతో డిలే అవుతుంది. అంటే 3 మంత్స్ తర్వాత రావాల్సిన 6 మంత్స్ 10 మంత్స్ తర్వాత వస్తుంది మీకు జాబ్. ఓకే. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ పెగా ఎంత ఈజీ అంత కష్టం, ఎంత ఈజీ అంత కష్టం. సో కొంతమంది ఏమనుకుంటారు, మ్యాథ్స్ చాలా ఈజీ అంటారు, కొంతమంది మ్యాథ్స్ చాలా కష్టం అంటారా? ఎందుకు? ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టే ఉంటుంది, అవునా? సో అంటే మన వే ఆఫ్ థింకింగ్, మన వే ఆఫ్ లెర్నింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ దీని మీద ఉంటుంది. పెగా అంటే ఏమీ కాదు, ప్రాక్టీస్. సో వేరే టూల్స్ తీసుకోండి, పైథాన్ టూల్ కాకపోయినా టెక్నాలజీస్ పైథాన్ తీసుకుంటే అది ప్రాక్టీస్ మీద ఉండదు. ఒక రిక్వైర్మెంట్ ఇలాగే చేస్తామని ఏమి ఉండదు. సో డిఫరెంట్ వేస్ ఉంటాయి దానికి. పెగాలో ఒక డిఫైన్డ్ పాత్ ఉంటుంది, 99% డిఫైన్డ్ పాత్ ఉంటుంది. ఒక రిక్వైర్మెంట్ ఈ స్టైల్లో ఫాలో అయితే చాలు అనేది తెలిస్తే చాలు. సో ప్రాక్టీస్ మీద వస్తుంది. పెగా అనేది చిన్న టూల్ కాదు. సో పెగాలో కోడింగ్ ఉండదు, కాకపోతే పెద్ద టూల్, లెంతీ టూల్. ఓకే, అవన్నీ నేర్చుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అండ్ దట్టు మేబీ 2 months 3 months తర్వాత ఫస్ట్ టాపిక్స్ మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నిన్నటి క్లాస్లో క్వశ్చన్ అడిగితే టక్కని మీరు చెప్పలేరు, అవునా? ఎందుకు? ఏముందిలే అనుకుంటారు. రివైజ్ చేశారా? చేయరు, అవునా? సో అంటే ఏంటి దాని మీనింగ్? అంతా అర్థమవుతున్నట్టే ఉంటుంది, బట్ సమ్వేర్ ఎక్కడో మిస్ అవుతుంది. మైండ్లో అన్ని డాట్స్ ఉంటాయి, అది కనెక్ట్ చేయడమే ఛాలెంజ్. సో అదంతా మీకు ఇది డ్రై సబ్జెక్ట్ కాబట్టి, అంటే కోడింగ్ ఉండదు,
డ్రై సబ్జెక్ట్ కాబట్టి లాజికల్గా బాగా థింక్ చేయాలి. సో అందుకని మీకు ఇన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయించేది. ఎక్కడ బయట ప్రాజెక్ట్స్ ఉండవు. ఇన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయించేది అందుకే, ఇన్ని అసైన్మెంట్స్ చేయించేది అందుకే, సో ఇంత డీటెయిల్డ్గా మీ లెవెల్కి వచ్చి చెప్పేది అందుకే. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ 3 months తర్వాత మీ రిజల్ట్ చూడాలని అనుకుంటే బ్లైండ్గా ఫాలో అవ్వాల్సిందే. ఎవ్రీ పాయింట్ మేబీ మీకు నోట్స్ వస్తుంది, రికార్డింగ్ వస్తుంది, అసైన్మెంట్స్ అన్నీ వస్తాయి. బట్ నా సజెషన్ ఏంటంటే మెయింటైన్ లైక్ పెన్ అండ్ పేపర్. సో ఆన్లైన్ వాళ్ళైనా ఆఫ్లైన్ వాళ్ళైనా జస్ట్ ఒక పెన్ అండ్ పేపర్ లాగా మెయింటైన్ చేసుకోండి. అండ్ ఎక్స్ట్రా పాయింట్స్ మీకు ఏదైనా అనిపిస్తుంది అంటే ఎనీవే పెగా రిలేటెడ్ అయితే డాక్యుమెంట్ వస్తుంది మీకు, బట్ మీకు సమ్వేర్ ఎక్స్ట్రాగా ప్రాసెస్ రిలేటెడ్ ఇలాంటివి అనిపిస్తే మీరు పెన్ అండ్ పేపర్తో నోట్ చేసుకుంటే మీకు లాంగ్ టర్మ్ గుర్తుంటాయి. ఓకే, మీరు పెగా నేర్చుకునేది జస్ట్ ఏదో 1 year 2 years కోసం కాదు, నెక్స్ట్ 10-15 years వరకు సర్వైవ్ అవుదాము, మేబీ అక్కడి నుంచి ఏమన్నా కెరీర్ షిఫ్ట్ చేసుకుందాం అన్న థాట్లో ఉన్నారు కాబట్టి సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఫ్రమ్ డే 1. ఎవ్రీ పాయింట్ ఎవ్రీ డే ఈజ్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అంత అర్థమవుతున్నట్టే ఉంటుంది, బట్ స్లోగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకని డే 1 నుంచి మీకు వార్న్ చేస్తున్నాను. ఫైన్. సో నౌ టెల్ మీ వాట్ ఆర్ ఆల్ ద రోల్స్ ఇన్ పెగా, ఒకసారి చెప్పండి. 4 roles. ఏంటవి? author, user, admin, manager. యూజర్, అడ్మిన్, మేనేజర్. మేనేజర్. అడ్మిన్, మేనేజర్. 4 roles. ఇంకంతకు మించి ఎలాంటి రోల్ ఉన్నా ఈ కేటగిరీ కిందే వస్తారు. సపోజ్ ఇప్పుడు మన బ్యాంక్లో ఒక క్లర్క్ జాయిన్ అయితే అతనికి ఇవ్వాల్సింది ఏంటి? ఇదేనా? క్లర్క్లో డిప్యూటీ మేనేజర్ జాయిన్ అయితే ఇవ్వాల్సింది ఇదేనా? బ్యాంక్ మేనేజర్ అయితే, రీజనల్ మేనేజర్ అయితే, సో మేబీ స్టేట్ లెవెల్ ఎవరైనా మేనేజర్ ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవే. సో వాళ్ళందరికీ కూడా ఇవే, బట్ అందులో స్క్రీన్స్ డిజైన్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాం. బట్ యాజ్ ఏ హోల్ 4 types of roles. 4 types of roles. అండ్ ఈ రోల్స్ మొత్తం ఏ టేబుల్లో ఉంటాయి? PR వాట్ ఈస్ ద underscore టేబుల్ హోల్డింగ్ operators. ఆపరేటర్స్? PR PR underscore underscore operators. So why it is starting only with PR అన్నది మీకు ఇంట్రెస్ట్గా తెలియదు, బట్ దట్ విల్ బి యువర్ నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్. ఫైన్. సో ఈ పర్టికులర్ బ్లూ కలర్ లాగిన్ పేజ్ ఎలా వచ్చింది అర్థమైందా? డు నాట్ అండ్ షేర్ వీడియో ఆల్సో డోంట్ వరీ. అండ్ రియల్ టైంలో కూడా మీకు ఈ పేజ్ వస్తుంది. అండ్ ఇక్కడి నుంచి అంతా సేమ్. పర్సనల్ ఎడిషన్లో ఎలా ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రియల్ టైంలో కూడా 100% సేమ్. ఇక్కడ వరకు మనం ఎలా తెప్పించాం, మన ప్రీవియస్ ప్రాసెస్ ఒక్కటే డిఫరెంట్ తప్ప ఇక్కడి నుంచి ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో ఇప్పుడు అసలు ఫస్ట్ థింగ్ మనం అందరు కలిసి పెగా లైసెన్స్ తీసుకున్నాం అనుకోండి. సో డే 1 ఫస్ట్ లాగిన్ అవ్వాల్సింది ఎవరు? బిజినెస్ అనలిస్ట్ వాళ్ళేనా? బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళు ఏదో స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. తర్వాత మీకు ఆపరేటర్ ఐడీస్ క్రియేట్ చేసి పర్సన్ 1కి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, పర్సన్ 2కి ఇలా సమ్వేర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు నేనే బిజినెస్ అనలిస్ట్ అనుకోండి. సో నా మైండ్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఫ్రేమ్వర్క్ ఇలా కింద ఇంప్లిమెంటేషన్స్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా. సో నేను లాగిన్ అయ్యి ఏదో చేయాలంటే ఇట్ స్టిల్ ఆస్కింగ్ పాస్వర్డ్ ఫర్ మీ ఆల్సో. అవునా? డే 1 ఇవాళే స్టార్ట్ చేసాము, బట్ స్టిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏం ఎంటర్ చేయాలి? మేబీ నేను లాగిన్ అయితే మీకు 10 మంది క్రియేట్ చేయొచ్చు, బట్ నేను లాగిన్ అవ్వడానికి కూడా లేకపోతే హౌ ఫార్ ఇట్ ఈస్ సూటబుల్ అంటున్నాను. గాట్ మై పాయింట్? సో అందుకని పెగా వాళ్ళు ఏం చేస్తారంటే సో ఒక మాస్టర్ లాగిన్ ఇస్తారు. పర్సనల్ ఎడిషన్లో కూడా అదే, ఎంటర్ప్రైజ్లో కూడా అదే. సో మాస్టర్ లాగిన్ ఇస్తారు. ఆ మాస్టర్ లాగిన్తో లాగిన్ అయితే సో నెక్స్ట్ మనకి ఒక స్క్రీన్ వస్తుంది. అక్కడి నుంచి మీరు కొత్త ఆపరేటర్ ఐడీస్, కొత్త అప్లికేషన్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఒక మాస్టర్ లాగిన్ ఉంది. సో మాస్టర్ లాగిన్తో నేను లాగిన్ అవ్వగలుగుతున్నానంటే అదొక ఆపరేటర్ ఐడి అని. ఇస్ ఇట్ అన్ ఆపరేటర్ ఐడి? ఎవరైతే లాగిన్ అవుతున్నారో అవన్నీ ఆపరేటర్స్ కదా. సో అంటే మాస్టర్ ఆపరేటర్ ఐడి ఉన్నట్టేనా? సో ఒక ఆపరేటర్ ఐడికి ఇప్పుడు మనం పిఆర్ ఆపరేటర్స్ టేబుల్ ఓపెన్ చేస్తే ఒక మాస్టర్ ఆపరేటర్ ఐడి ఉన్నట్టే. ఎవరైనా అగ్రీ విత్ దిస్? పిఆర్ ఆపరేటర్స్ టేబుల్లో ఒక మాస్టర్ ఆపరేటర్ ఐడి ఉంటుంది. ఎస్ ఆర్ నో? నేను లాగిన్ అవ్వగలుగుతున్నాను అంటే ఉంటేనే కదా అది పాసిబుల్. నేను ఇక్కడ ఏదో గాల్లో టైప్ చేసి అది తీసుకోదు. ఇట్ హ్యాస్ టు చెక్ ఫర్ సమ్ రిఫరెన్స్. రిఫరెన్స్ అంటే ఏంటి? డేటాబేస్. డేటాబేస్లో అదే టేబుల్లో నేను ఎంటర్ చేస్తే రికార్డ్ ఉందో చెక్ చేసుకోవాలి. అవునా కదా? సో ఇట్ విల్ లాగిన్ అనుకోండి, ఐడి ఉంటుంది కాబట్టి.
లాగిన్ అవుతుంది. లాగిన్ అయితే నాకు నెక్స్ట్ స్క్రీన్ ఏమొస్తుందని అనుకుంటున్నారు? డెవ్ స్టూడియో, యూజర్ పోర్టల్, మేనేజర్ పోర్టల్, అడ్మిన్ స్టూడియో. ఏది రావచ్చు? ఓకే, ఆపరేటర్ ఐడి పేరు చెప్తాను. ఆపరేటర్ ఐడి ఏంటంటే administrator@pega.com. ఓకే, మీకు డాక్యుమెంట్ అండ్ వీడియో ఇస్తానని చెప్పాను కదా ఇన్స్టలేషన్, అందులో ఇవన్నీ ఉంటాయి, డోంట్ వరీ. అండ్ పాస్వర్డ్ వచ్చేసి ఇన్స్టాల్, అన్ని లోవర్ కేసులో ఇన్స్టాల్. సో దిస్ ఈజ్ లైక్ మాస్టర్ ఐడి అనుకోండి. సో ఇక్కడ నేను లాగిన్ అవుతాను కదా సేమ్ దాంతోనే, administrator@pega.com అండ్ ఇన్స్టాల్. నేను లాగిన్ అయితే టేబుల్ ఆ రికార్డ్ ఉంటుంది కాబట్టి నాకు రాంగ్ పాస్వర్డ్ అని రాదు, నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. నెక్స్ట్ స్క్రీన్ ఏముండొచ్చు అని అడుగుతున్నాను. ఓకే, సో ఐడి సరిగ్గా చూడండి. సో నెక్స్ట్ స్క్రీన్ ఏమై ఉండొచ్చు? అడ్మిన్ స్టూడియోనా? Admin, yes. యూజర్, రూల్ అవుట్ చేద్దాం. యూజర్ పోర్టల్ అయితే కాదా? యూజర్ పోర్టలా కాదా? ఇంకా అవన్నీ వద్దు, ఎస్ఆర్ నాకు చెప్పించాలి. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అయితే నెక్స్ట్ వచ్చేది యూజర్ పోర్టలా కాదా? జస్ట్ అది చెప్పండి, ఎస్ఆర్ నో. Yes. Yes. యూజర్ పోర్టల్ వస్తుందా? అసలు యూజర్ పోర్టల్ అంటే ఏంటి? సో యాజ్ అన్ డెవలపర్, ఓకే, సపోజ్ ఇప్పుడు ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అండ్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, ఇది నేను క్రియేట్ చేసి డెవలప్ చేసి అప్పుడు అది టెస్టర్స్కి ఇస్తే, అంటే మనం డెవలప్ చేస్తేనే కదా టెస్టింగ్ వాళ్ళకి ఇచ్చేది. యూజర్ పోర్టల్ అంటే ఫస్ట్ అప్లికేషన్ క్రియేట్ అయితేనే కదా. సో అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు వెళ్తున్నప్పుడు యూజర్ పోర్టల్ వచ్చేస్తుందా? సో యూజర్ పోర్టల్ అయితే కాదు. ఓకే, మేనేజర్ పోర్టల్ అవుతుందా మరి? I think database. డైరెక్ట్ డేటాబేస్ ఎందుకు వస్తుంది? ఇఫ్ ఐ క్లిక్ ఆన్ లాగిన్, డేటాబేస్ కాదు. మేబీ ఇట్ హ్యాస్ టు టేక్, అంటే ఆపరేటర్ ఐడి పాస్వర్డే కదా. సో మీకు 4 రోల్సే ఉంటాయి. ఈ ఆపరేటర్ ఐడి కూడా ఏదో 4 రోల్స్తోనే ట్యాగ్డ్గా ఉండాలి. సో మీరేమంటున్నారు? మేబీ అడ్మిన్ స్టూడియో ఆర్ డెవ్ స్టూడియో అంటున్నారు. ఓకే, ఈ రెండే మోస్ట్లీ యాజ్ ఆఫ్ నౌ. అడ్మిన్ స్టూడియోని అనుకోండి. అడ్మిన్ స్టూడియో అంటే జనరల్గా ఏమనుకున్నాం? ఒక అప్లికేషన్ డిజైన్ Administration చేసిన access. తర్వాత ఒక అడ్మినిస్ట్రేటర్ లాగిన్ ఏం చేస్తాడు? మేబీ నెక్స్ట్ సర్వర్కి మూమెంట్ ఎలా చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మనం ఇంకా క్రియేటే చేయలేదు, డెవలపే చేయలేదు. సో ఇంకా నెక్స్ట్ స్క్రీన్స్కి మూమెంట్ లాంటి సినారియో ఉంటుందా? ఓకే, అంటే అడ్మిన్ స్టూడియో అయి ఉండకపోవచ్చు కదా. సో ఏముంటుంది మరి ఫైనల్గా? డెవ్ స్టూడియో. సో ఇప్పుడు మీరు అందరూ డెవలపర్సే. సో ఫస్ట్ పర్సన్ డెవ్ స్టూడియోనేనా? ఈజ్ డెవలపర్ ఫర్ క్రెడిట్ కార్డ్. సెకండ్ పర్సన్ కూడా డెవలపరే, మేబీ డెవలపర్ ఫర్ లోన్స్. అండ్ అంటే డెవ్ స్టూడియో వచ్చిందంటే అది ఏదో ఒక అప్లికేషన్కి డెవలప్మెంట్ స్టూడియోనే కదా. అండ్ ఇప్పుడు డెవ్ స్టూడియో వస్తుందని అంటున్నారు, అది మరి ఏ అప్లికేషన్కి? గాట్ మై క్వశ్చన్? సో ఆపరేటర్స్ టేబుల్లో administrator@pega అని ఉంటుందా ఉండదా? ఉంటుందా లేదా? పాస్వర్డ్ ఇన్స్టాల్ అని ఉంటుందా? తర్వాత పర్సన్ చంద్ర అనే ఒక పర్సన్ ఉన్నాడు అండ్ సమ్ పాస్వర్డ్ ఏదో ఉంది. సో హీస్ డెవలపర్ ఫర్ క్రెడిట్ కార్డ్. అండ్ ఇంకొక పర్సన్ సంథింగ్ లైక్ XYZ అనుకోండి, వాళ్ళ పాస్వర్డ్ హీస్ డెవలపర్ ఫర్ లోన్స్. సో అంటే ఒక ఆపరేటర్ ఐడికి పాస్వర్డ్ ఎంత ఇంపార్టెంటో, సో ఇక్కడ రోల్ కూడా అంత ఇంపార్టెంట్. మేబీ డెవలపర్ అన్నప్పుడు ఇక్కడ ఒక క్లారిటీ ఉంది, హీ హ్యాస్ టు గెట్ డెవ్ స్టూడియో ఫర్ క్రెడిట్ కార్డ్. అంటే ఏదో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే క్రెడిట్ కార్డ్ స్క్రీన్లో కదా మీకు కనిపించాల్సింది, ఇక్కడ ఏదో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే లోన్స్ అప్లికేషన్ కదా. సో అంటే ఇది కూడా మీరు డెవ్ స్టూడియో అంటే వాట్ మైట్ బి ద అప్లికేషన్? PEGA rules. రూల్సా? ఓకే, సో వాట్ మైట్ బి ద అప్లికేషన్ అనేది స్టేట్మెంట్. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఒక ఆపరేటర్ ఐడి ఉంటే 100% ఒక అప్లికేషన్కి కనెక్టెడ్గా ఉండాలా నేను? అవునా? సో అంటే ఇప్పుడు ఒక ఆపరేటర్ ఐడి డిఫాల్ట్గా పెగా వాళ్ళు ఇచ్చారంటే ఒక అప్లికేషన్ కూడా డిఫాల్ట్గా ఉంటుందనేనా దాని స్టేట్మెంట్, అవునా కదా? సో అంటే ఇఫ్ ఐ లాగిన్ విత్ దట్ మాస్టర్ క్రెడెన్షియల్స్, నెక్స్ట్ నాకు ఒక డెవ్ స్టూడియో ఫర్ సో అండ్ సో అప్లికేషన్, అక్కడి నుంచి మనకు కావాల్సిన అప్లికేషన్స్ చేస్తూ ఉంటాం, అవునా కదా? సో ఇప్పుడు మేబీ లైక్ బిజినెస్ అనలిస్ట్ అయినా, మేబీ లైక్ డెవలపర్ అయినా, సో సమ్ న్యూ థింగ్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో రిమెంబర్, ఇన్ పెగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ టు బి కాల్డ్ యాజ్ రూల్. పెగాలో మీరు ఏది చేసినా
ఆర్ ఏది చూసినా దాన్ని రూల్ అని అనాలి. గెటింగ్ మై పాయింట్? So everything is to be called as rule. So as as a business analyst, I have to create 4 applications. So framework, maybe another framework, అండ్ క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇలా అనుకోండి. అంటే మనం ఏమనుకుంటున్నాం మన లాంగ్వేజ్లో, ఆర్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏమంటారు దీన్ని? సో వీ హ్యావ్ టు క్రియేట్ 10 అప్లికేషన్స్, 4 ఆర్ ఫ్రేమ్వర్క్, మేబీ 6 ఆర్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అంటారు, అవునా కాదా? సో ఇప్పుడు మన స్టేట్మెంట్ ఏంటంటే, పెగాలో మీకు కనిపించేది ఏదైనా దాన్ని రూల్ అని అనాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ రూల్. సో ఇప్పుడు మనం టెక్నికల్గా డిస్కస్ చేయాలంటే, క్రియేట్ వన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ రూల్, క్రియేట్ అనదర్ ఫ్రేమ్వర్క్ రూల్, క్రియేట్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ రూల్, విత్ ఇన్ విచ్ క్రియేట్ వన్ ఇమేజ్ రూల్, క్రియేట్స్ ఫస్ట్ నేమ్ రూల్, లాస్ట్ నేమ్ రూల్. పెగాలో మీరు చూసేది ఏదైనా రూలే. గెటింగ్ మై పాయింట్? ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. అప్లికేషన్ నుంచి లాస్ట్ అవుట్పుట్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. So can I call operators also as rules? Everything is a rule. Until day one, your manager has to create one operator rule for you. Correct enough statement? Correct enough? Everything is a rule. Day one, your manager has to create one operator rule. Tarvata, your business analyst has to create 10 application rules. Tarvata, as a developer, you will be logged into credit card rule, and you have to design screen number 1 rule, within which image rule, first name rule, last name rule, everything is a rule. అర్థమవుతుందా? ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. సో ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ మొత్తం డిజైన్ చేసామని అనుకుందాం. స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేసినట్టే, స్క్రీన్ 2, స్క్రీన్ 3, స్క్రీన్ 4 ఇలా. సో 10 స్క్రీన్స్ డిజైన్ చేసామని అనుకోండి. 10 స్క్రీన్స్ డిజైన్ చేసిన తర్వాత మొత్తం వర్క్ అయిపోయింది అనుకోండి. సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒరిజినల్ బ్యాంక్ వాళ్ళనే యూజ్ చేయాలి. అల్టిమేట్గా ఎవరు యూజ్ చేస్తారు? ఒరిజినల్ బ్యాంక్ వాళ్ళు. సో నేనే ఒరిజినల్ బ్యాంక్ ఎంప్లాయీని అయితే, మీరు డిజైన్ చేసిన అప్లికేషన్ నేను యూజ్ చేస్తాను. మేబీ నా బ్యాంక్లో ఒక 4 కస్టమర్స్ వచ్చారు. ఫస్ట్ కస్టమర్ నేను రిజిస్టర్ చేయాలంటే, మేబీ ఈ అప్లికేషన్ మీరు డెవలప్ చేసింది బ్యాంక్ వాళ్ళకి ఇచ్చారు. సో ఇప్పుడు ఒక 4 కస్టమర్స్ ఉన్నారు క్యూలో. ఫస్ట్ కస్టమర్ని రిజిస్టర్ చేయడం అంటే ఏంటి దాని మీనింగ్? సో వాడు వస్తాడు, మేబీ ఐ వాంట్ క్రెడిట్ కార్డ్ అంటే, సో క్లిక్ హియర్ ఫర్ క్రెడిట్ కార్డ్ అని ఒక ఆప్షన్ ఉంటే అది క్లిక్ చేస్తాం. స్క్రీన్ నెంబర్ 1 లోడ్ అవుతుంది. తర్వాత ప్లీజ్ టెల్ మీ యువర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ ఇలా అంటూ ఉంటాం. తర్వాత స్క్రీన్ 2 మొత్తం కంప్లీట్ అవుతుంది. స్క్రీన్ 3, స్క్రీన్ 4, స్క్రీన్ 5 మొత్తం 10 కంప్లీట్ అయిన తర్వాత ప్లీజ్ వెయిట్ ఫర్ 3 days యువర్ క్రెడిట్ కార్డ్ విల్ బి యాక్టివేటెడ్ అంటారు. అంటే కస్టమర్ మొత్తం ట్రాన్సాక్షన్ అయిపోయినట్టేనా? అంటే ఒక కస్టమర్ రిలేటెడ్గా మాట్లాడితే ఒక హోల్ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే ఏమవుతుంది? సో స్క్రీన్ నెంబర్ 1 లోడ్ అయినట్టే కదా, స్క్రీన్ 2 లోడ్ అయినట్టే, స్క్రీన్ 3 లోడ్ అయినట్టే, అంటే స్క్రీన్ 1 రూల్ లోడ్ అయినట్టు, అవునా? స్క్రీన్ 1 అనేది ఒక రూలే కదా, ఎవ్రీథింగ్. స్క్రీన్ 1 అని ఒక రూల్ లోడ్ అయింది, అందులో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఒక 10 రూల్స్ లోడ్ అయ్యాయి. తర్వాత స్క్రీన్ 2 అనే రూల్ లోడ్ అయింది, అందులో సమ్ అదర్ 10 రూల్స్ లోడ్ అయ్యాయి. స్క్రీన్ 3 రూల్ అండ్ ఇట్స్ రూల్స్. సో అంటే జస్ట్ ఒక కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే, సో దిస్ హ్యాస్ టు, పెగా హ్యాస్ టు రన్ మల్టిపుల్ రూల్స్. ఎవరివన్ అగ్రీ విత్ దిస్? ఆన్లైన్ ఫాలో అవుతున్నారు ఎవరివన్? జస్ట్ కన్ఫర్మింగ్. Yes. Yes, sir. అదర్స్ ఎవరివన్ ఫాలో అవుతున్నారా? మీతో వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వండి. Yes. Okay. So if I have to create one transaction, so PEGA ఏం చేస్తుంది? It is trying to process multiple rules. Screen 1 లో ఇంకొకటి multiple rules, Screen 2 లో multiple rules. Everything is a rule కాబట్టి just to register one customer, it is processing some hundreds of rules. So to get one output, it has to process multiple rules. So that is the reason this is to be called as PEGA rules process commander. What is that? PEGA rules process commander. సో ఏం చేస్తుంది ఇక్కడ మన పెగా అప్లికేషన్? ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ప్రాసెసింగ్ ఆల్ ద రూల్స్ టు గెట్ వన్ అవుట్పుట్, అవునా కదా?
సో అంటే దీన్ని టెక్నికల్గా పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ అంటారు. అంటే ఇప్పుడు మనం యూస్ చేస్తున్న అప్లికేషన్ ఆర్ టూల్, అప్లికేషన్ కాదు, సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ టూల్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ప్రాసెసింగ్ ఆల్ ద రూల్స్. కాబట్టి దిస్ టూల్ షుడ్ బి కాల్డ్ విత్ ఏ నేమ్ కాల్డ్ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్. షార్ట్ కట్లో దీన్ని ఏమంటామంటే ఏమంటాం, పిఆర్పిసి. అంటే ఏంటి, పెగా ప్రాసెస్ కమాండర్. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకుంటున్న టూల్ పేరేంటి, పిఆర్పిసి. ఓకే, ఇన్స్టాల్ చేసిన రూల్ పేరు పిఆర్పిసి. ఓకే, సో ఫ్రమ్ టుడే every one of you should call this as PRPC. So people with less knowledge దీన్ని పెగా టూల్ అంటారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఈ టూల్ పేరేంటి అసలు, పిఆర్పిసి. సపోజ్ ఇప్పుడు మీకు ఒక ల్యాప్టాప్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీరు క్రోమా స్టోర్కి వెళ్తారు. క్రోమా స్టోర్కి మేబీ హెడ్ క్వార్టర్స్, మేబీ హెడ్ ఏంటి, టాటా నేను, అవునా కదా కదా. సో మీరు ల్యాప్టాప్ ఎక్కడ కొన్నారు అంటే క్రోమాలో కొన్నానని చెప్తారా, లేకపోతే టాటా స్టోర్లో కొన్నానని చెప్తారా, క్రోమా. సో ఇప్పుడు మనం డెవలప్ చేసే టూల్ పిఆర్పిసి అనాలా, పెగా అనాలా? సో అంటే పెగా అనేది ఒక ఆర్గనైజేషన్. పెగా ఆర్గనైజేషన్ కింద చాలా టూల్స్ ఉంటే వన్ సచ్ ఇస్ పిఆర్పిసి. అంతేగాని ఈ టూలే పెగా అనుకోవద్దు. పెగా అనేది జస్ట్ హెడ్ క్వార్టర్స్ అనుకోండి, లేకపోతే హెడ్ అనుకోండి. సో దాని కింద వచ్చిన ఒక ప్రొడక్ట్ పేరు పిఆర్పిసి. సో దిస్ ఈస్ ట్రయింగ్ టు రన్ ఆల్ ద రూల్స్, ప్రాసెస్ ఆల్ ద రూల్స్ టు గెట్ సమ్ అవుట్పుట్. సో పిఆర్పిసి అనాలి. సో మేబీ మీకు నౌకరీలో చెక్ చేస్తే పెగా పిఆర్పిసి జాబ్స్ అని ఉంటాయి. అంటే మనకి రిలేటెడ్వేనా, చూసారు ఎప్పుడైనా, పెగా పిఆర్పిసి జాబ్స్ అని ఉంటాయి. అండ్ పెగా జాబ్స్ అని కొన్ని చోట్ల ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఏంటి, ఎవరైతే ఆ రిక్రూట్మెంట్ పోస్ట్ చేశారో వాళ్ళకి ఫుల్గా తెలియదు అని అంత మించి ఏం లేదు, అవునా. సో నాన్ టెక్నికల్ వాళ్ళు, నాన్ టెక్నికల్ దాకా ఎందుకు, మీకే ఇప్పటి వరకు పెగా గురించి ఏదో చేద్దాము 3 months తర్వాత జాబ్ కొడదాం అనుకున్నారు. సో కరెక్ట్ పేరే తెలియదు మీకు ఇప్పటికి, అవునా. దీని ఏమనాలి, పిఆర్పిసి. ఫైన్. ఇన్ దిస్ పిఆర్పిసి గురించి టెక్నికల్, ఇన్ దిస్ పిఆర్పిసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. ఎవరైనా అగ్రీ దిస్? అంటే దేర్ షుడ్ బి ఏ రూల్ ఫర్ వన్ ఆపరేటర్. మేబీ దేర్ షుడ్ బి 10 అప్లికేషన్ రూల్స్, దేర్ షుడ్ బి 10 ఇమేజ్ రూల్స్, ఇలా కదా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. అండ్ దట్ టు if a rule which is already existing. So if a rule which is already existing and if a rule which is needs to be created, ఇలా 2 ఉంటాయి. సపోజ్ డే 1 నేను ఇక్కడ లాగిన్ అవ్వాలి యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్. సో నాకు కావాల్సింది ఏంటి, అడ్మినిస్ట్రేటర్ ఆపరేటర్ ఐడి అని. అది నేను క్రియేట్ చేశాను, ఆల్రెడీ ఎగ్జిస్టింగా, క్రియేటెడా ఎగ్జిస్టింగా, ఎగ్జిస్టింగ్. అంటే నేను ఎగ్జిస్టింగ్ దాంట్లో లాగిన్ అవుతాను. తర్వాత ఒక 10 మెంబర్స్కి ఆపరేటర్ ఐడీస్ క్రియేట్ చేయాల్సి వస్తాయి. అవి ఎగ్జిస్టింగా లేకపోతే కొత్తగా క్రియేట్ చేయాలా, క్రియేటెడ్. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ మీరే అనుకోండి, మీకు ఆపరేటర్ ఐడి క్రియేట్ చేశారు, మీరు లాగిన్ అయితే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ వెళ్తుంది. అంటే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ క్రియేటెడ్ అయినా, లోన్స్ అప్లికేషన్ క్రియేటెడ్ అయినా. అండ్ ఇప్పుడు ఈ ఆపరేటర్ లాగిన్ అయితే నెక్స్ట్ ఏదో అప్లికేషన్కి వెళ్ళాలని అనుకుంటున్నామా, ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఏదో ఒక అప్లికేషన్కి వెళ్ళాలి, అది మనం క్రియేట్ చేసామా, లేక మనం లాగిన్ అవ్వలేదు, మనం క్రియేట్ చేయలేదు. అంటే అది ఎగ్జిస్టింగేనా, ఎగ్జిస్టింగే కదా. సో మేబీ స్క్రీన్ నెంబర్ 1 మీరు సమ్వేర్ డిజైన్ చేయాలనుకోండి. అక్కడ మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నేమ్ ఒక టెక్స్ట్ బాక్స్, లాస్ట్ నేమ్, అండ్ మేబీ ఇది క్లిక్ చేస్తే వాడికి ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి అని అనుకుందాం. సో ఫస్ట్ నేమ్ అనేది ఉండదు కాబట్టి మీరు ఫ్రేమ్వర్క్లోనే ఎక్కడో క్రియేట్ చేస్తారు, ఎస్ ఆర్ నో? లాస్ట్ నేమ్ కూడా ఎక్కడో క్రియేట్ చేస్తారు, అవునా. బటన్ క్లిక్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి అంటే మనం ఏమన్నా క్రియేట్ చేయాలా, మన దగ్గర రెడీగా ఏమైనా ఉందా? డే 1 క్లాస్లో మీకు చెప్పండి. టు సెండ్ ఈమెయిల్ మన దగ్గర కొన్ని థింగ్స్ రెడీగా ఉన్నాయి, విత్ సో అండ్ సో నేమ్ అనుకున్నాం. ఆ నేమ్ గుర్తుందా? సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. ఈమెయిల్ నోటిఫికేషన్.
అప్లికేషన్. అది మనం క్రియేట్ చేసామో ఆల్రెడీ ఉందా? Already on inbuilt. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఆల్రెడీ ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు క్రియేట్ చేసినవి అయినా ఎగ్జిస్టింగ్ అయినా దాన్ని ఏమంటాం? రూల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. ఆపరేటర్ ఐడి అవ్వచ్చు, అప్లికేషన్ అవ్వచ్చు, ఫస్ట్ నేమ్ అనేది అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్. అండ్ దట్ టు అవి కనుక ఎగ్జిస్టింగ్ అయితే, అవి అవైలబుల్గా రెడీమేడ్గా ఉంటే, దోస్ రూల్స్ ఆర్ టు బి కాల్డ్ యాజ్ OOTB రూల్స్. ఏంటవి? OOTB రూల్స్ మీనింగ్ అంటే ఏంటి? What is that? Out of the box. OOTB అంటే out of the box. So can I call this administrator@pega.com operator ID as OOTB? అవునా కదా? Fine. So can I call this table, okay, operators ని మెయింటైన్ చేసే ఒక టేబుల్ OOTB అనా? మీరు క్రియేట్ చేశారా? ఆపరేటర్స్కి టేబుల్ ఉంటుందా ఉండదా బై దిస్ టైం? అవైలబుల్గా ఉందా? ఎవ్రీథింగ్ రూలేనా? అది ఓఓటీబీయా కాదా? Yes. ఓఓటీబీ. ఓకే. అండ్ Yes. క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అది ఓఓటీబీయేనా? క్రియేట్ చేసుకోవాలి. సో ఆ రూల్స్ని యూజర్ డిఫైన్డ్ రూల్స్ అంటారు. యూజర్ క్రియేటెడ్ రూల్స్ ఆర్ యూజర్ డిఫైన్డ్ రూల్స్ అంటారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పెగా అండ్ అందులో అవైలబుల్గా ఉన్నవి రెడీమేడ్గా ఉన్న ఓఓటీబీ రూల్స్ అండ్ కొత్తగా మీరు క్రియేట్ చేయాల్సినవి యూజర్ డిఫైన్డ్ రూల్స్. ఓకే. సో రియల్ టైంలో ఓఓటీబీ అనే వర్డ్ చాలా చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. అది ఎక్కడ యూజ్ చేయాలి క్లయింట్ డిస్కషన్స్లో అనేవి తెలియాలి. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైం టుడే. ఓకే. సో ఆ రిలేటెడ్ ఓఓటీబీ రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటాం ఆ వర్డ్, అండ్ హౌ టు క్రియేట్ మేబీ ఏ న్యూ రూల్ ఫర్ ఆపరేటర్ ఐడి, హౌ టు క్రియేట్ న్యూ రూల్ ఫర్ మేబీ అప్లికేషన్, హౌ టు క్రియేట్ న్యూ రూల్ ఫర్ మేబీ లైక్ డేటాబేస్ టేబుల్. సో ఇవన్నీ క్లియర్గా తెలియాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈస్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెమోస్ అంటే ఏదో కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ అనుకోదు, యూస్లెస్ అనుకోదు. ఎవ్రీ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో విల్ కంటిన్యూ దీస్ థింగ్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే. విల్ మీట్ అగైన్ ఆన్ మండే. ఓకే. సో మన క్లాసెస్ మండే టు ఫ్రైడే ఉంటాయి. ఓకే. మండే టు ఫ్రైడే 1.5 hour per day ఉంటుంది. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ టైం ఫర్ యూ. అండ్ సాటర్డే అండ్ సండే కంప్లీట్లీ ఫర్ ప్రాక్టీస్. ఓకే. ఎందుకంటే మేబీ ఇప్పుడు స్మూత్గా మీకు అర్థమవుతుంది కదా అని చెప్పి స్పీడ్గా తీసుకుంటే మేబీ సమ్వేర్ మీకు గ్యాప్ వస్తే మళ్ళీ బిల్డ్ చేయడం కష్టం అవుతుంది. సో అందుకని వీ హ్యావ్ టు స్పెండ్ ఇనఫ్ టైం ఈవెన్ ఫర్ ప్రాక్టీస్. సో సాటర్డే సండే మీరు మినిమం 4 hours per day కూర్చోవాలి అండ్ ఇవన్నీ రివైజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎనీవే ఎవ్రీ క్లాస్ తర్వాత మీకు రికార్డింగ్ వస్తుంది, డాక్యుమెంట్ వస్తుంది, అసైన్మెంట్స్ వస్తాయి. కాబట్టి సో అసైన్మెంట్స్ బాగా చేయాలి. మోస్ట్లీ ఫ్రమ్ మండే ఇట్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోతుంది. సో హౌ టు క్రియేట్ ఆపరేటర్ ఐడి, హౌ టు క్రియేట్ అప్లికేషన్స్ ఇవన్నీ. అండ్ మండే నుంచి మోస్ట్లీ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ గెట్ దిస్ ఇన్స్టాల్డ్. ఇన్స్టలేషన్తో రెడీగా ఉంటాడు. ఓకే. మేబీ వరస్ట్ కేస్ వెడ్నెస్డే కైనా పర్లేదు, వరస్ట్ కేస్. బట్ డోంట్ మేక్ దట్ డిలే. సో మోస్ట్లీ రేపు ఆర్ సండేలో యూ గెట్ ఎవ్రీథింగ్ ఇన్స్టాల్డ్. And don't neglect like these recordings also. Everything is very very important. Okay. And we'll meet again on Monday. Clear everyone? And doubts unnaya? Sir, which version we are using? Working. Online what is that? Which version we are working, sir? So we have to start like banking project. No, sir. So Application 8.7 we are working. Version, so it's like we are Yes. using 8.7 version. Okay. Okay, fine, sir. Okay, thanks. So clear? Any more doubts anyone? సార్ Online world? ఓఎస్ యాక్చువల్గా విండోస్ మాత్రమే ఉండాలి అంటే లైక్ ఉబుంటూ లేదంటే పాప్ ఓఎస్ ఇలాంటి వాటికి సపోర్ట్ చేయదా సార్? సపోర్ట్స్ విండోస్ ఓన్లీ. పెగా సాఫ్ట్వేర్ ఇచ్చేది విండోస్ సపోర్టెడ్. సో మీరు మేబీ మ్యాక్ యూజ్ చేసిన అదర్ లైనక్స్ వేరే యూజ్ చేసిన మళ్ళీ మీరు అందులో విండోస్ ఇన్స్టాల్ చేసుకుని మళ్ళీ అందులో పెగా చేసుకోవాలి. బెటర్ ఎవరైతే ల్యాప్టాప్ కొత్త తీసుకుందామన్న ప్లాన్లో ఉంటే ఈ కాన్ఫిగరేషన్స్తో తీసుకోండి. లేకపోతే విండోస్ 10 or 11 ఇన్స్టాలేషన్ చేయించుకోవడానికైనా రెడీగా ఉండండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం చేసేది సో 1 month 2 months కనెక్ట్ కాదు.
ఓకే, సో 3 months ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ తర్వాత మీకు ఎక్స్ట్రా ఎన్హాన్స్మెంట్స్, సో మీకు లైఫ్ టైం మీకు కొన్ని ఎనఫ్ టైం వరకు ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఉండాలి కాబట్టి బెటర్ ఒక మంచి కాన్ఫిగరేషన్తో రెడీగా ఉంటేనే బెస్ట్. క్లియర్? ఆన్లైన్ ఎవరివన్ క్లియర్? ఓకే, Yes, sir. విల్ మీట్ on Monday. థ్యాంక్ యూ. ఈ డౌట్ ఏంటి? Except for you.